Hello guys, welcome you all to Vedantu Telugu JE channel. Good evening everyone. నేను మీ మాస్టర్ టీచర్ సమీర్ ఫర్ ఫిజిక్స్. నేను రోజులాగే మీ ముందుకు వచ్చేసాను కొత్త ఉత్సాహంతో. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం ఫ్రిక్షన్ చేయాలి. అండ్ ఎస్ సార్, ఫాస్ట్గా స్టార్ట్ చేయండి, ఎందుకంటే నవీన్ సార్ ఇప్పుడే మమ్మల్ని వదిలేశారండి. సో మేము ఏం చేయలేమండి. సో ప్రీవియస్ క్లాస్ అయిపోతేనే ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదండి, అది కూడా మీరు గమనించాలి. అండ్ మీరు నవీన్ సార్ క్లాస్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు కాబట్టి అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ నా క్లాస్లోకి మళ్ళీ నాతో సింక్రనైజ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. హాయ్ ప్రసాద్, హాయ్ జోష్న, హాయ్ లోకేష్ గేమింగ్, హాయ్ బ్రిలియంట్ స్కూల్ అండ్ హాయ్ జోష్న. సర్ ఈస్ కమింగ్, వెయిట్ గైజ్, ఐఎమ్ బ్యాక్. సో హాయ్ జేఈ ఆస్పిరెంట్ హైదరాబాద్. అందరికీ లైవ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి షేర్ చేయండి అండ్ మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ చెప్పేయండి. హాయ్ రోహిత్ రాయ్, గుడ్ ఈవినింగ్ జోష్న, ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను ఈ సెషన్ ద్వారా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, రేపు మళ్ళీ ముగ్గురం ఒక్కసారి లైవ్ రాబోతున్నాం. ముగ్గురం కలిసి ఒక్కసారి ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్లో ఎలాగైతే లాంచ్ టైంలో మనం ముగ్గురం కలిసాం, తర్వాత చాలా రోజులు అయింది మళ్ళీ కలిసి. సో ఒక్కసారి మనం కలిసేసి పిల్లలతో మాట్లాడేద్దాం. రేపు మార్నింగ్ లైవ్ 11 o'clockకి అందరు లైవ్కి వచ్చేయండి మీ డౌట్స్తో. అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. మీ ఏమన్నా మీకు అర్థం కానీ ఉంటే, స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే, ఇంకేమన్నా మీకు ఎలా ఉంటే బాగుంటుందని ఎట్సెట్రా అనే వాటితో మీరు వచ్చేయండి. మీ లెగ్ ఇంజురీ ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, అది స్లోగా రికవర్ అవుతుంది. హాయ్ మిస్టర్ అన్నోన్, హాయ్ అభి, హాయ్ అరవింద్, హాయ్ సాయి నితీష్, హాయ్ జోష్న. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, రేపు 11 o'clockకి లైవ్ ఎవరెవరు రాబోతున్నారంటే, నేను, మన ప్రియమైన నవీన్ సార్ అండ్ ఆల్సో కిరణ్ సార్ కూడా రాబోతున్నారు. సో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, రేపు ఏం జరగబోతుంది అసలు ఏంటనేది ఇంకా ఎవరికి తెలియదు. సో మీ డౌట్స్తో, క్వశ్చన్స్తో రెడీగా ఉండండి. ముందైతే మనం ఏం చేద్దామంటే, నవీన్ సార్ని ఒకసారి పిలుద్దాం. నవీన్ సార్ని ఒక్క 2 minutes మాట్లాడమని చెప్దాం. ఇందాక క్లాస్ అయిపోయింది. నవీన్ సార్ ఒక్కసారి మీరు లైవ్లోకి వస్తే బాగుంటుంది సార్. అందరు నవీన్ సార్కి హాయ్ చెప్పండి. సో హాయ్ ప్రియా డైరెక్టర్, హాయ్. ఇప్పుడే సార్ క్లాస్ అయిపోయింది. సార్ పెద్దవారు, నా మిత్రుడు. అండ్ ఎప్పటి నుంచో మాది రిలేషన్షిప్ 10 సంవత్సరాల నుంచి, 10 years నుంచి. సో వీ హ్యావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో హాయ్ ఎవ్రీవన్. సో అందరికి ఒకసారి లెట్ దెమ్ నో దట్ వీఆర్ బ్యాక్ ఆన్ దిస్ స్టేజ్ బోత్. అండ్ హాయ్ డైనమిక్, హాయ్ అజయ్ కుమార్, హాయ్ జోష్న, అజయ్ కుమార్. ఎస్ సార్, వీ కెన్ మీట్ టుమారో షూర్. రేపు 11 o'clockకి మీరు వచ్చేస్తే మీ డౌట్స్తో. కిరణ్ సార్ని కూడా రమ్మని చెప్పినాం, కిరణ్ సార్ కూడా వచ్చేస్తారు. సో లెజెండ్ ఆఫ్ కెమిస్ట్రీ నవీన్ సార్ ఇక్కడే ఉన్నారు. అసలు పెద్దవారు, నా మెంటర్ కూడా సార్. స్టార్టింగ్ డేస్లో నాకు చాలా బాగా హెల్ప్ కూడా చేశారు. గుడ్ టీచర్ సార్, వెల్కమ్ సార్. ఎస్, సో అందరు రేపు లైవ్ 11 o'clock లైవ్కి వచ్చాండి అమ్మా. సార్ ఐ థింక్ మేబీ సార్ హీ హ్యాస్ టు మూవ్ బ్యాక్, సో హీఈస్ మూవింగ్ బ్యాక్. సో హాయ్ ఎవ్రీవన్ అగైన్. సో గుడ్ నైట్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదములు. సో ఎస్ రోహిత్ రాయ్. అండ్ రేపు ఇంకా కిరణ్ సార్ కూడా వచ్చేస్తే బాగుంటుంది. ముగ్గురు ఒకే స్టేజ్ మీద చూడడానికి కూడా బాగుంటుంది. వేదాంతు లెజెండ్స్, ఎస్, 2 legends ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. సార్ అయితే లెజెండ్, నేను లెజెండ్ కాదో నాకు తెలియదు. నేను ఒక టీచర్, సాధారణ టీచర్ మాత్రమే. సో T2 బెస్ట్ ఫ్రెండ్, హాయ్ సార్, హాయ్ గూగుల్, హలో అభి, నిశాంత్, మోహిత్, హాయ్, గుడ్ ఈవినింగ్ ప్రణీత్ కుమార్ అండ్ జోష్న, వీఆర్ వెయిటింగ్. ఎస్. సో నిన్న మనం ఏం జరిగింది, యాక్చువల్గా ఏం జరిగింది నిన్నటి క్లాస్లో అంటే, మనం రిలేటివ్ మోషన్లో రెయిన్ అంబ్రెలా పార్ట్ అనేది ఒకటి మిస్ చేసేసినాం. కాబట్టి మనం ఏది మిస్ చేయం కాబట్టి ఆ రెయిన్ అంబ్రెలా ఏదైతే మిస్ అయిన పార్ట్ ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాతే మనం వేరే టాపిక్లోకి, ఫ్రిక్షన్ ఏదైతే ఉందో వెళ్ళిపోదాం. ఓకేనా? సో హాయ్ సార్, సారీ ఫర్ లేట్. ఇట్స్ ఓకే, నేను కూడా లేట్ వచ్చాను. నేను యాక్చువల్గా త్వరగానే వచ్చాను కానీ సారే ఎక్కువసేపు తీసుకున్నారు. త్రిమూర్తులు ఆమె కాదులే నన్ను, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ. హాయ్ అభి అండ్ సాయి, ఇట్స్ ఓకే. మోక్షాగ్న యూరి, హాయ్. అండ్ షమిత యాదవ్, మోహిత్, విష్ణువర్ధన్, ఇట్స్ ఓకే, సూపర్ హాయ్. అండ్ సన్నీ, హాయ్. హాయ్ ఎవ్రీవన్. సో ఐ వాజ్ వెయిటింగ్ సార్. ఓకే, ఈవెన్ ఐ am waiting, but we have to wait until the chemistry class is over, because once one class is over we can get into the other class. That's what we have to do here. So Shamita Yadav, yes. So ఇంకా ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరికి చెప్పండి అన్న, ఈరోజు ఫ్రిక్షన్ 1 shotలో కంప్లీట్ చేద్దాం. అండ్ మీరు కోరుకున్నట్టుగానే మండే రోజు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. మోడర్న్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ టాపిక్. మీరంతా ఎక్సైటెడ్గా ఉన్నారా లేదా? నెక్స్ట్ వీక్ అంతా మోడర్న్ ఫిజిక్సే. నెక్స్ట్ వీక్ మొత్తం మోడర్న్ ఫిజిక్స్. అసలు ఆ వీక్లో
ఏది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది మోడర్న్ ఫిజిక్స్ కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వద్దు క్లాసెస్. ఆ వీక్లో జరిగే 6 డేస్లో ప్రతి క్లాస్ జాగ్రత్తగా విని మోడర్న్ ఫిజిక్స్ మీరంతా మోడర్న్ ఫిజిక్స్ నేర్చుకుంటే అందులో నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 20 మార్క్స్ వెయిటేజ్ చూసుకోండి. నెక్స్ట్ వీక్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ షమిత, థ్యాంక్ యూ అభి అండ్ ఎస్. ఓకే, సో మోడర్న్ ఫిజిక్స్కి వేరే చాప్టర్తో లింక్ ఉంటుందా? మొత్తం మోడర్న్ ఫిజిక్స్ నాన్న, మొత్తం అది కంప్లీట్. ఏ చాప్టర్తో లింక్ ఉండదు. అది మోడర్న్ ఫిజిక్స్ చేయాలంటే ఏ చాప్టర్తో లింక్ ఉండదు. పీవైక్యూస్ కూడా చేద్దాం. అండ్ ఆల్సో హలో రక్ష, అస్సలు మిస్ అవ్వం, వెరీ గుడ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ లాభం వాళ్ళు పొందుతారని మా ఆశ. ఇక మొదలెడదామా? ఎస్. సో విల్ స్టార్ట్. నిన్నటి రెయిన్ అంబ్రెల్లా ఒకటి కాన్సెప్ట్ మిగిలిపోయింది కాబట్టి ముందైతే ఆ కాన్సెప్ట్ని ఒకసారి క్లియర్ చేసేసి నేను మీ చాట్స్ చదువుతూ ఉంటాను నాన్న. అండ్ 45 ఆర్ వాచింగ్ బట్ లైక్స్ ఆర్ ఓన్లీ 13, అవి కూడా 45 అయిపోవాలి. సో వీడియోని లైక్ చేయండి, ముందు అందరు లైక్ చేయండి, అప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. సో ఎస్ సార్, లాస్ ఆఫ్ మోషన్ నాకు నచ్చదు సార్, నేను మోడర్న్ ఫిజిక్స్ మీద బాగా చేస్తా సార్ క్వశ్చన్స్. వెరీ గుడ్ సన్నీ, నో ప్రాబ్లం. సో మీరు ఎలా చేసినా పర్వాలేదు. మోడర్న్ ఫిజిక్స్ ఏంటంటే 4 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 4 ఇన్ నాట్ బ్యాడ్ 5 కూడా రావచ్చు కాబట్టి 5 4s 20 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 20 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ నెక్స్ట్ వీక్. వీలైతే దాని తర్వాత వీక్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి, ఎందుకంటే మనకు 2 వీక్స్లో 20 మార్క్స్ వస్తున్నాయంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కాబట్టి మీరు నోట్స్ పెన్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. సూపర్ సార్ లోకేష్ రామ్, ఎస్. సో ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి అన్న. సో ఎస్, ఫుల్ కుమ్మేద్దామా? రైట్, కుమ్మేద్దాం. ఓకేనన్న. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫ్రిక్షన్ కాబట్టి ఫ్రిక్షన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నిన్నటి రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో, ఐఎమ్ డూయింగ్ వెల్, తిన్నారని అడుగుతున్నారు. నేను తిన్నాను అన్న, థ్యాంక్ యూ, రోటీ తిన్నా. సో ఎస్, హశ్వంత్ ఫిట్ అండ్ టెక్ అందరికీ నాన్న, అందరికీ హాయ్ 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 హాయ్. సో లెట్ us బిగిన్. ఒకసారి నేను బిగిన్ చేసిన తర్వాత మధ్యలో నేను మీ చాట్ చదువుతూ ఉంటాను. బట్ మీరు మాత్రం కేర్ఫుల్గా ఒకసారి క్లాస్ వినండి. రెయిన్ మ్యాన్ అంబ్రెల్లా. సో అది ఎలా ఉంటుంది ఏంటి, నిన్న రిలేటివ్ మోషన్కి సంబంధించింది ఏది కొంచెం మిస్ అయిపోయింది. ఆ మిస్ అయింది ఒకటి నేను క్లియర్ చేసేస్తే నాకు కూడా ఏంటంటే మళ్ళీ అందులోంచి ఏమైనా క్వశ్చన్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు పిల్లలు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం. ఇప్పుడు రెయిన్ మ్యాన్ అంబ్రెల్లా ఏంటంటే రిలేటివ్ మోషన్కి సంబంధించింది. సో ఒక్కసారి ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. రెయిన్ ఎప్పుడైతే రెయిన్ 2 వేస్లో పడవచ్చు. అండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే రెయిన్ ఫాల్స్ డౌన్, ఇలా పడుతుంది. రెయిన్ పైనుంచి కింద పడుతుంది. సో పైనుంచి కింద పడుతుంది కాబట్టి రెయిన్ వర్టికల్ డౌన్వర్డ్ పడవచ్చు, లేదా స్లాంట్గా కూడా పడవచ్చు. ఇలా కానీ ఏదో ఒక యాంగిల్లో పడవచ్చు. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అనేవి యాక్చువల్గా చాలా ఈజీగా ఉంటాయి కానీ క్వశ్చన్ అర్థమైతే ఈజీగా ఉంటాయి కాబట్టి. సో ఎస్, క్లాస్ స్టార్టెడ్ జస్ట్ నౌ. సో అందుకే క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. అయితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మ్యాన్ మస్ట్ హోల్డ్, మ్యాన్ అనే కాదు ఉమెన్ అయినా పర్లేదు, ఎవరైతే వాళ్ళు. సో మ్యాన్ మస్ట్ హోల్డ్ అన్ అంబ్రెల్లా, మ్యాన్ మస్ట్ హోల్డ్ అన్ అంబ్రెల్లా in the direction in which rain appears to fall. In the direction in which rain appears to fall. In which rain appears to fall. అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే రెయిన్ ఏ డైరెక్షన్లో పడుతుందో ఇంపార్టెంట్ కాదు, ఏ డైరెక్షన్లో వాడికి కనిపిస్తుందో అదే ఇంపార్టెంట్ అన్న. In which rain appears to fall అంటే you have to hold an umbrella in the direction velocity of rain with respect to man. అంటే velocity of rain minus velocity of man. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నిన్న కూడా నేను చెప్పాను. ఎలా సార్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ ప్లస్ ఎవరిని యాడ్ చేయాలంటే మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ని యాడ్ చేయాలి. ఒక సింపుల్ కేస్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అదేంటంటే సింపుల్ కేస్ అంటే ఏంటన్నా అంటే సింపుల్గా మనం ఏం చేద్దామంటే లెట్స్ సే రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఫస్ట్ ఒక కేసు తీసుకుందాం. రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇక్కడ కేస్ 1 మనం సపరేట్గా రాసుకుందాం. కేస్ 1 ఏంటంటే రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. రెయిన్ ఇలా పడుతుంది వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఏ డైరెక్షన్లో రెయిన్ ఉందో ఆ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇలా పడుతుంది. రెయిన్ అంటే వాటర్ అనమాట. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇలా పడుతుంది. ఇప్పుడు
ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే అటు సైడో ఇటు సైడో నడుస్తున్నాడు. లెట్స్ సే వాడిని అటు సైడ్ నడవమని చెప్దాం. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అనమాట. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అయినా వెలాసిటీ ఆఫ్ పర్సన్ అయినా ఒకటేనన్న. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అయినా వెలాసిటీ ఆఫ్ పర్సన్ అయినా ఒకటే. సో మ్యాన్ ఇలా వెళ్తున్నాడు. మనం ఏం చెప్దాం మ్యాన్ కంటే, మనం ఎవరెవరిని యాడ్ చేయాలి ఒకసారి చూడండి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ యాడ్ చేయాలి అండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ నెగిటివ్ వెక్టర్ని యాడ్ చేయాలి. అప్పుడే నీకు ఏమొస్తుంది? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ వస్తుంది. అంటే మ్యాన్ ఇలా నడుస్తున్నాడు. ఎప్పుడైతే మ్యాన్ ఇలా నడుస్తాడో మైనస్ విఎం బార్ ఏమవుద్ది సార్ అంటే ఇది మైనస్ విఎం బార్ అవుద్ది. ఎలా రాయాలి సార్ మైనస్ విఎం బార్ అంటే, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డ్రా చేస్తే దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్. ఏ బార్ బి బార్ యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో ఈ వెక్టర్ వస్తుంది. దిస్ విల్ గివ్ యూ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. అప్పుడు మ్యాన్ ఏం చేయాలంటే ఈ డైరెక్షన్లో వాడి అంబ్రెల్లాని హోల్డ్ చేయాలి. ఈ డైరెక్షన్లో అంబ్రెల్లాని హోల్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే హీ విల్ నాట్ బి he won't get wet అనమాట. Is that point clear పిల్లలు? Man has to hold an umbrella not in the direction of rain. He has to hold an umbrella in the direction for which or in the direction in which rain appears to fall according to him. అంటే వాడు చూసినప్పుడు రెయిన్ ఏ డైరెక్షన్లో పడుతుందో ఆ డైరెక్షన్లో వాడు పట్టుకోవాలి. ఓకేనా? యాటిట్యూడ్ గేమింగ్ హై. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాడు రెయిన్ యాక్చువల్ డైరెక్షన్లో పట్టుకోవద్దు, వాడికి ఎలా అనిపిస్తుందో అలా పట్టుకోవాలి. అంటే రెయిన్ ఏ డైరెక్షన్లో వచ్చినట్టు వాడికి అనిపిస్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ యాజ్ సీన్ బై మ్యాన్ కదా, అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఈ పాయింట్లో హీ హ్యాస్ టు హోల్డ్ ఎన్ అంబ్రెలా ఎట్ అన్ యాంగిల్ తీటా. సార్ తీటా ఎలా కనుక్కోవాలి సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ టాన్ తీటా మీరు వాడినట్లయితే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి సింపుల్గా విఎం బై విఆర్తో ఒక స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఒక స్టెప్తో ఆన్సర్ అయిపోతుంది. రెయిన్ మ్యాన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ డ్రా చేస్తే స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. డయాగ్రామ్ డ్రా చేస్తే స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఈ కేసు అయిన తర్వాత మనం టకటగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం, ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ ఎస్టర్డేస్ టాపిక్, రిమైనింగ్ టాపిక్. ఎస్టర్డేస్ రిమైనింగ్ టాపిక్. ఎస్టర్డేస్ రిమైనింగ్ టాపిక్. ఇది యాక్చువల్గా నా స్టైల్ కాదు, నవీన్ సార్ స్టైల్. నవీన్ సార్ స్టైల్ ఎస్టర్డే రిమైనింగ్ అని రాస్తారు. సో అదే రాశాను. ఇందాకే నవీన్ సార్ వెళ్ళారు కాబట్టి మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో నో ప్రాబ్లం, ఎందుకంటే పిల్లలు ఎవరైనా రాగానే అసలు ఏ టాపిక్ నడుస్తుందో ఎవరైనా లైవ్గా రాగానే ఫస్ట్ చూస్తారు కదా ఎస్టర్డేస్ రిమైనింగ్ అని చెప్పి, ఓహో నిన్నటి చెప్తున్నారు అని చెప్పి అలా అనుకుంటారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్. సో నౌ let us take one more case where actually rain is not falling vertically but rain is falling at an angle. సో రెయిన్ ఎలా ఫాలో అవుతుందంట అండి, ఈ యాంగిల్లో ఫాలో అవుతుందంట అండి. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందంట? వర్టికల్తో. యాంగిల్స్ అనేవి మనం కేవలం వర్టికల్తోనే తీసుకుంటాం. సార్ మైనస్ విఎం రాదా అంటే వెరీ గుడ్ క్వశ్చన్ ప్రసాద్ ఉర్ఫ్ జోష్న. మైనస్ విఎం ఎందుకు రాదు నాన్న అంటే, నాన్న ఇక్కడ నుంచి ఇక్కడికి వెక్టర్ ఏదైతే లెంత్ ఉందో లెంత్ తీసుకోవాలన్న. మైనస్ విఎం బార్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదరా, మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. అప్పుడు అది ఏమవుద్ది అంటే విఎం అవుద్ది. టాన్ తీటా ఈజ్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు కదా, సో అందుకే నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి దాని మ్యాగ్నిట్యూడ్. ఓకేనా పిల్లలు? రైట్, థ్యాంక్ యూ యాటిట్యూడ్ బాయ్ గేమింగ్. సో నౌ రెయిన్ ఇలా ఫాలో అవుతుంది, ఇలా వెళ్తున్నాడు అనుకో మ్యాన్. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్. అప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ మ్యాన్ యాడ్ చేయాలా లేదా మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ యాడ్ చేయాలంటే, సార్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి వెక్టర్ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఎవరెవరిని యాడ్ చేయాలి? విఆర్ బార్ని మైనస్ విఎం బార్ని యాడ్ చేయాలి. సో వీడు విఆర్ బార్, వీడు మైనస్ విఎం బార్ కాబట్టి టోటల్ రెయిన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. కాబట్టి వీడు ఈ యాంగిల్తో హోల్డ్ చేయాలి. ఓకేనా? దాట్స్ ఇట్. ఇంతే. ఇక రెయిన్ అంబ్రెల్లాలో ఇంతకంటే ఎక్కువ ఏం లేదండి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ రెండు విషయాలు నేను అనేది ప్రీ రిక్విజైట్ అంటే ప్రాబ్లమ్స్ చేసే ముందు మనకి ఎంత కాన్సెప్ట్ ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి, అబ్జర్వ్ చేయండి. అదేంటంటే
మ్యాథ్స్ చదివే విధానము, ఫిజిక్స్ చదివే విధానము, కెమిస్ట్రీ చదివే విధానము 3 వేరుగా ఉంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏవైనా దగ్గరగా పోలిక ఎవరికైనా ఉంటుందంటే అది మ్యాథ్స్కి ఫిజిక్స్కి ఉంటుంది, కానీ కెమిస్ట్రీ ఈజ్ పోల్ అపార్ట్. ఎలా? ఇందాక కెమిస్ట్రీ సార్ మన నవీన్ సార్ ఏం చేశారంటే మాలిక్యులర్ ఆర్బిటర్ థియరీలో పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అదొకటి అడిగారు, అవునా? సో అందులో పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ నుంచి నువ్వు ఆన్సర్ చేసేసావు, ఆన్సర్ ఈజీగా వచ్చేసింది, ఓకే ఫైన్. దట్ ఈజ్ ఎ ట్రిక్ టు అండర్స్టాండ్ కెమిస్ట్రీ. అది అందరి వల్ల కాదు, అది ట్రిక్. స్టూడెంట్స్ ఆ ట్రిక్ బాగా నచ్చింది, ఎందుకంటే ఆన్సర్ వెంటనే వస్తుంది. మ్యాథ్స్లో కూడా సపోజ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే ఒక టాపిక్ తీసుకున్నారు మీరు. ఫైండ్ ద లిమిట్ అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే వస్తుంది, 0/0 ఫామ్లో ఉంటే. సరే, అది మీకు సార్ చెప్తారు కాబట్టి ఆ ఫామ్లో ఉన్నప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అంటే డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ వేరుగా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, షార్ట్ కట్ అది. ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఉంది, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దానికి షార్ట్ కట్ ఏముంటుంది? ఒకసారి మీరు ఇది ఆలోచించండి. కొన్నిటికి ఉంటాయి మోడర్న్ ఫిజిక్స్లో, కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్నిటికి చూసి మనం క్వశ్చన్ చదివి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కొన్ని టాపిక్స్కి. కానీ మెకానిక్స్లో కానీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో కానీ ఫిజిక్స్లో షార్ట్ కట్స్ ఉండవండి. ఫిజిక్స్ని ఎలా చదవాలో అలాగే చదవాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, సార్ మాకు అక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ కట్స్ కావాలి, అది అవ్వదు నాన్న. నువ్వు కంచంలో అన్నం వేసుకొని తినవు, కానీ కంచంలో నీళ్ళు వేసుకొని తాగలవా? పోనీ గ్లాస్లో అన్నం పెట్టుకొని తినగలవా? ఇది పాసిబుల్ కాదు. అందుకే కంచంలోనే అన్నం వేసుకొని తినాలి, వాటర్ గ్లాస్లోనే నీళ్ళు వేసుకొని తాగాలి. అంటే రెండు వేరు అనమాట. సార్ నీళ్ళు వేసుకొని తాగడం ఈజీ కదా, తొందరగా వెళ్ళిపోతే, అన్నం తినాలని చాలా టైం పట్టిద్ది, మరి అన్నంతోనే ఎనర్జీ. అర్థమైందా పాయింట్? సో అది కంపారిజన్ మేబీ నార్మల్గా ఉండొచ్చు, బట్ ఐ థింక్ ఇట్ ఫిట్స్ టు ఇట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఫిజిక్స్ని ఎలా నేర్చుకోవాలో నేను మీకు ఏదైతే అవసరమో అది మాత్రమే నేర్పిస్తున్నాను. ఇంకా చాలా ఉంటుంది ఫిజిక్స్. మనం మెయిన్స్ క్రాక్ చేయాలంటే ప్రస్తుతానికి టైం తక్కువ ఉంది కాబట్టి ఆ వేలో నేను వెళ్తున్నాను. సో అది ఒకసారి చూసుకోండి. మోడర్న్ ఫిజిక్స్ చేద్దాం నెక్స్ట్ వీక్. అండ్ హియర్ కమ్స్ ఎ గుడ్ క్వశ్చన్, చూడండి. ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ ఇన్ రెయిన్, ఫీల్స్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ ట్వైస్ టు హిజ్ వెలాసిటీ. ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ ఇన్ రెయిన్, ఫీల్స్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ అంటే అది యాక్చువల్గా వెలాసిటీ ఆఫ్ రెయిన్ కాదండి, అది వెలాసిటీ ఆఫ్ రెయిన్ కాదండి, వాడు ఫీల్ అయ్యేది అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. అర్థమవుతుందా పిల్లలు? అదే సింపుల్ ఆ చిన్న పాయింట్తో వస్తుంది చూడండి. ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ ఇన్ రెయిన్, ఫీల్స్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఎంత అంట? 2 times ఆఫ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంట. వాడు ఫీల్ అయ్యే వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యానే కదా, యాక్చువల్ వెలాసిటీ కాదు, వాడు ఫీల్ అయ్యేది. సో ఎట్ వాట్ యాంగిల్ విత్ హీ షుడ్ హోల్డ్ అన్ అంబ్రెల్లా ఇఫ్ హీ మూవ్స్ ఫార్వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో బేసిక్గా ఇందులో ఇచ్చింది ఏంటంటే రెయిన్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్గా ఫాలో అవుతుంది కాబట్టి వర్టికల్లీ డౌన్వర్డ్ ముందు రెయిన్ రాసేద్దాం. ఓకే ఫైన్ సార్, వర్టికల్లీ డౌన్వర్డ్ రెయిన్ రాసేసినాం, అయిపోయింది. ఇది విఎం బార్ సార్, ఓకే విఎం బార్ కూడా రాసేసాం, కానీ మనకు కావాల్సింది -VM బార్ కదా సార్, ఓకే అది కూడా రాసేసినాం -VM బార్. ఎగ్జాక్ట్లీ నెగిటివ్ వెక్టర్, సేమ్ లెంత్ ఉంటుంది కాబట్టి డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఈ యాంగిల్ చేయాలంటే మీరు ఏం చేయాలో ఒకసారి చూసి ఆన్సర్ చెప్పండి నాకు. జస్ట్ అలా 1 సెకండ్లో చూసి ఆన్సర్ వెంటనే చెప్పేయాలి, టక్కన ఆన్సర్ రావాలి వెంటనే. మనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఆన్సర్ ఏం తీసుకోవాలి, ఈ ట్రయాంగిల్లో ఏం తీసుకుంటే ఆన్సర్ వస్తుంది చెప్పండి? సైనా, కాసా, టానా, కాటా, ఏం తీసుకుంటే ఆన్సర్ వస్తుంది చెప్పండి? చూసి వెంటనే చెప్పాలి, కామెంట్ చేయాలి వెంటనే. సార్ మీరు ఎందుకని ఇందాక సైన్, ఇందాక టాన్ తీసుకున్నారు, ఇప్పుడు కాస్ తీసుకుంటున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ వద్దు. డైరెక్ట్గా చూసి ఎందుకు తీసుకోవాలో మీరే చెప్పాలి, ఏం తీసుకోవాలో ఆన్సర్ చెప్పాలి మీరు. టాన్ తీసుకోవాలి, ఓకే 30 degrees. సార్ ఎందుకు టాన్ తీసుకోవాలి సార్ అంటే ఇప్పుడు చూడండి, టాన్ తీసుకోకూడదు నన్ను, ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే సైన్ తీటా. గుడ్, సైన్ తీటా ఎందుకు తీసుకోవాలి సార్ అంటే సింపుల్. ఇప్పుడు మనకి ఏం తెలుసు అండి? విఎం తెలుసు, విఆర్ఎం తెలుసు. సింపుల్ ట్రిక్ చూడండి, మనకి ఇది తెలుసు, ఇది తెలుసు, అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. ఆపోజిట్కి హైపోటెనస్కి రిలేట్ అయ్యేది సైన్ లేదా కొసీకెంట్. సైన్ తీసుకుంటే అయిపోయింది.
ఏం తీసుకుందాం సార్ ఇప్పుడు ఇక్కడ అంటే సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు విఎం, మొత్తం వెక్టర్ తీసుకోవద్దు, దాని లెంత్ మాత్రమే తీసుకోవాలి, డివైడెడ్ బై దీని లెంత్ ఎంత అంటే విఆర్ఎం. సో విఎం బై విఆర్ఎం అంటే సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు విఎం బై విఆర్ఎం ఏమవుతుంది సార్ అంటే 1/2 అవుతుంది. కాబట్టి సైన్ థీటా ఎప్పుడు 1/2 అవుతుందంటే 30 degrees అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. పిల్లలు ఓకేనా? 45 degrees కాదు నాన్న, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. కాన్సెప్ట్ ఓకే కదా? అలా చేయాలి, డయాగ్రామ్ డ్రా చేసి వెంటనే చేయాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, కొంచెం క్వశ్చన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకున్నా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాన్న, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇక్కడ రాలేదు నేను, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters per second ఎట్ అన్ యాంగిల్ 37 degrees టు వర్టికల్. ముందు రెయిన్ ఎలా ఉందో డ్రా చేసుకుందాం. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters per second ఎట్ అన్ యాంగిల్ 37 degrees టు వర్టికల్. ఈ యాంగిల్ ఎంత అంటే 37 degrees. పిల్లలు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్న. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. రెయిన్ ఈజ్ ఫాలింగ్ ఎట్ అన్ యాంగిల్ 37 degrees టు వర్టికల్. ఎ మ్యాన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వర్టికల్ డిగ్రీస్ టువర్డ్స్ ఈస్ట్. అయితే ఇప్పుడు ఈ డైరెక్షన్ ఈస్ట్ అన్నమాట. ఈ డైరెక్షన్ ఈస్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ డైరెక్షన్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుందా లేదా? It is raining at a speed of 5 meters per second at an angle 37 degrees to vertical towards east. ఇట్ సైడ్ ఈస్ట్ ఉంది అనుకో, ఈస్ట్ వైపు పడుతుంది రెయిన్. సో ఏ మ్యాన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్. మ్యాన్ ఇట్లా వెళ్తున్నాడు. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్, విఎం బార్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 5 meters per second. వీడి వెలాసిటీ ఎంత అంట? 5 meters per second. సార్ ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు రాయకూడదా? తప్పు, రాయకూడదు నన్ను. సార్ ప్రీవియస్ ఇయర్ ఎంక్యూస్ కూడా చేయండి సార్ ఒక వీడియో మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఎప్పుడైతే కొంచెం సిలబస్ అయిపోద్దో అప్పుడు పీవైక్యూస్ చేస్తే బాగుంటుంది ఫిజిక్స్లో. ఇప్పుడే పీవైక్యూ స్టార్ట్ చేస్తే కాన్సెప్ట్ లేకుండా రాదు కదా, ఒకసారి మీరు ఆలోచించండి. ఎనీవేస్ ఇది లెంత్ వచ్చేసి మొత్తం ఇక్కడ దాకా తీసుకోవద్దు సార్. ఎక్కడ దాకా తీసుకోవాలి నాకు తెలియదు, కాబట్టి నేను ఏం చేస్తానంటే విఎం బార్ని అలా వదిలేస్తాను. చూడండి, విఎం బార్ని అలా వదిలేసాను, విఎం బార్ని ఇలా రాశాను, విఎం బార్, దిస్ ఈజ్ విఎం బార్. కానీ మనకు కావాల్సింది ఏంటి? మైనస్ విఎం బార్ కదా. మనకు కావాల్సింది ఏంటి? మైనస్ విఎం బార్. సో వీడు వెస్ట్కి వెళ్తున్నాడు, ఇది కావాలి మనకి, మైనస్ విఎం బార్. ఓకేనా? మైనస్ విఎం బార్. సో నౌ ఇట్ ఈస్ గివెన్ దట్ దిస్ ఈజ్ హౌ మచ్ 5 రా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు, tan 37 ఎంత? tan 37 ఎంత? 3/4. సార్ ఇక్కడ 3/4 రాసుకోవచ్చా? బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. ఇది 3, 4, ఇది 5. సరిపోయిందా లేదా చూడండి ఒకసారి. tan 37 అంటే 3/4 కాబట్టి 3, 4 అయితే ఇది 5 అవుతుంది. ఇచ్చింది కూడా అదే. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters per second కదా. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters per second కాబట్టి tan 37, 3, 4 ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విఎం బార్ ఏదైతే ఉన్నాడో వాడు 5 కాబట్టి వాడి లెంత్ ఏదవుతుందంటే చాలా ఎక్కువ ఉంటుంది వాడి లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ 5, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ 3 మాత్రమే. ఈ 2 ఎక్స్ట్రా మిగిలిపోయింది చూసారా? అంటే విఎం బార్ అనే వెలాసిటీ వెక్టర్ ఇక్కడ వరకు ఉంటుంది, కానీ మనకు అంత అవసరం లేదు, ఓన్లీ 3 వరకే సరిపోతుంది. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ విఎం బార్ అండ్ దిస్ ఈజ్ మైనస్ విఎం బార్. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే సార్ ఈ యాంగిల్ కావాలి, మొత్తం ఈ యాంగిల్ ఎంతో కావాలి? ఈ యాంగిల్ ఆల్ఫా అనుకోనన్న, ఆల్ఫా అనుకో. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇప్పుడు నేనేమి అప్లై చేయాలంటే అన్ని ఆన్సర్ ట్యాన్లోనే ఉన్నాయి కాబట్టి tan ఆల్ఫా అప్లై చేస్తే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఈ మొత్తం ఎంతో చెప్పండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఈ కొంచెం ఎంత అంటే 3. 5 + 3 ఎంత అవుతుందిరా?
8 డివైడెడ్ బై అడ్జసెంట్ ఎంత అంటే 4. 8/4 ఎంత అవుతుందంటే 2. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ ది ఆన్సర్. సార్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 రెండు ఉన్నాయి సార్, ఒకటి వెస్ట్ ఉంది ఇంకోటి ఈస్ట్ ఉంది. ఎలా సార్ అంటే వెరీ సింపుల్, ఇట్ సైడ్ ఉంది కాబట్టి వెస్ట్, వాడు అంబ్రెల్లాని ఏదైతే ఉందో వెస్ట్ వైపు తిప్పి పట్టుకోవాలి కాబట్టి అంబ్రెల్లా హ్యాస్ టు బి హోల్డ్ ఎట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 టు ద వెస్ట్ ఈస్ ది ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సింపుల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. So move on to the next one. To a man walking at a rate of 2 km/h, the rain appears to fall vertically. Clear? Good. Very good, Nana. Very good. Very good attitude. Right. ఈ క్వశ్చన్ చేద్దాం. To a man walking at a rate of 2 km/h. Man ఇలా వెళ్తున్నాడు. This is velocity of man. First మీరు ఏం చేయాలంటే velocity of man and minus velocity of man రెండు డ్రా చేసుకొని పెట్టుకొని చూద్దాం. మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ డ్రా చేసి పెడదాం. టు ఎ మ్యాన్ వాకింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 2 km/h, రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ. సార్ డైరెక్షన్స్ రివర్స్ వేశారు. నో 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 నో, దిస్ ఇస్ క్లియర్ ఓన్లీ. ఇక్కడ డైరెక్షన్స్ నాన్న సోను నీకు ఏ పాయింట్లో డౌట్ వచ్చింది చెప్పు, డైరెక్షన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇది వెస్ట్, ఓహో ఈ ఈస్ట్ వెస్టా, ఓకే అది మన ఇష్టం, నాకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది, మన ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు, ఏం కాదు. సో ఈస్ట్ అటే ఉండాల్సిన అవసరం లేదు, ఇటు కూడా ఉండొచ్చు అనమాట. సో నా మ్యాన్ వాకింగ్ అట్ రేట్ ఆఫ్ 2 kmph, వీడు 2 kmph వెళ్తున్నాడు అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత అంటే 2 అండి. ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ అంటే ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఎంత అంటే వర్టికల్లీ ఉంది, అది వర్టికల్లీ ఉంది. యాక్చువల్గా ఎవరెవరిని యాడ్ చేస్తే వస్తుంది ఇది అంటే చూడండి, ఇలా ఉంది రెయిన్ వర్టికల్లీ. విల్ డ్రా ఇట్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఇది ఎవరు సార్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఈ స్టెప్ అర్థమైందా? సార్ ఎందుకు సార్ ఇలా డ్రా చేశారు చూడు ఒకసారి, చూడు. టు ఎ మ్యాన్ వాకింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 2 km/h, ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ వర్టికల్లీ. రెయిన్ ఎలా ఉందో తెలియదు కానీ రెయిన్ మాత్రం వర్టికల్గా వాడికి అనిపిస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ వర్టికల్లీ. ఇది యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్, ఇది యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. వీడు ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు సార్ అంటే 2 kmph తో వెళ్తున్నాడు. వెన్ హీ డబల్స్ హిజ్ స్పీడ్, స్పీడ్ని డబల్ చేశాడంటే ఆటోమేటిక్గా ఇంకోటి 2 ఇక్కడ వచ్చేస్తుంది. వెన్ హీ డబల్స్ హిజ్ స్పీడ్ ఆటోమేటిక్గా ఇంకో 2 వచ్చేస్తుంది. సార్ మరి డైరెక్షన్ ఎలా అయినప్పుడు ఆన్సర్ కూడా చేంజ్ అవ్వదు నాన్న. మనం ఈస్ట్ ఇది తీసుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్లో ఈస్ట్ ఇదే వస్తుంది కదా. వెరీ సింపుల్ రా బాబు, వెరీ సింపుల్. దాంట్లో అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. నువ్వు ఈస్ట్ అట్ అనుకున్నప్పుడు ఇవన్నీ అటు వెళ్ళిపోతాయి, అంబ్రెల్లా కూడా అటు వెళ్తుంది, అప్పుడు వెస్టే అవుతుంది. అది ఏమైంది? డైరెక్షన్స్ అనేవి కన్వెన్షన్, మనం చూస్ చేసుకున్నవి, మనం చూస్ చేసుకున్నవి. సో రైట్ నో, ఇప్పుడు ఎప్పుడైతే వాడు స్పీడ్ని డబుల్ చేశాడో ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ 30 degrees టు వర్టికల్. అంటే ఇప్పుడు రెయిన్ ఇలా కనబడుతుంది వాడికి. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఎంత యాంగిల్లో కనబడుతుంది? 30 degrees లో. సార్ మరి ఇది 30 degrees అయితే ఇది కూడా 30 degrees అఫ్ కోర్స్ ఇది కూడా 30 degrees. ఎందుకు సార్ అంటే ఇది 2 ఇది 2 ఇది సేమ్ కదా. అప్పుడు నేను అడిగింది ఏంటి? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ ట్రయాంగిల్లో sin 30 degrees అప్లై చేయాలి. అప్లై చేస్తే sin 30 degrees ఇస్ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 2/VR. sin 30 1/2 కాబట్టి 2/VR. Then the value of velocity of rain would be actually 4 kmph. I hope you understood this one.
ఫ్రిక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఒక 10 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తారు. నో హియర్ ఇస్ ఎ క్వశ్చన్, అండ్ ఈ క్వశ్చన్ని మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని హోంవర్క్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అండ్ దీనికి ఆన్సర్ 3 వస్తుంది, ముందే చెప్పేస్తున్నా. ఓకేనా? సో నిన్న మిగిలిపోయిన దాంట్లో ఇదే యాక్చువల్గా లాస్ట్ క్వశ్చన్. సో ఓకే కదా? ఇది చేయండి, ఇది సాల్వ్ చేయండి. వీ కెన్ స్టార్ట్ ఫ్రిక్షన్ నౌ. ఏంటి ఈ క్వశ్చన్ ఒకసారి చెప్పాలా? హోంవర్క్ చేయండి, ఇది నో ప్రాబ్లం. ఆన్సర్ 3 వస్తుంది, రాకపోతే రేపు చెప్తాను. నేను ఎక్కడికి వెళ్తా ఇక్కడే ఉంటా కదా. రైట్ గైస్, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రిక్షన్. అండ్ ఈరోజు మనం ఫ్రిక్షన్ చేసేటప్పుడు ఇంకొక మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తా. ఫ్రిక్షన్ చేసేటప్పుడు మనకి ఏమన్నా డయాగ్రామ్స్ కావాలి, లేదా ఏమన్నా మనకి రాసేటప్పుడు ఏమన్నా డయాగ్రామ్స్ అవసరమైతే, సార్ మెయిన్స్ లెవెల్కి మీరు చెప్పినవి సరిపోతాయా? దాటిపోతాయి. సత్య సార్ మీ క్లాస్, మోహిత్ ఓకే లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. మోహిత్ మీ క్లాస్ 6 PM పెట్టండి సార్. ఓ కష్టం, చూద్దాం. కిరణ్ సార్ 6 PM అయినా ఓకే, నాకు ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. రైట్, సో ఈరోజు నేను ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బుడ్డోడు మనతో ఉన్నాడు. బుడ్డోడు ఏం చేస్తాడంటే, మనకి ఏమైనా డయాగ్రామ్స్ కావాలన్నప్పుడు వెంటనే బుడ్డోడు డయాగ్రామ్స్ వేసేస్తాడు. సో బుడ్డోడ ఫ్రిక్షన్కి సంబంధించిన ఏమైనా ఉంటే నాకు చెప్పంటే వెంటనే బుడ్డోడు ఇలా రాసేస్తాడు అనమాట. ఓకేనా? రైట్, కొంచెం. సో బుడ్డోని తర్వాత పిలుద్దాం. ముందైతే ఫ్రిక్షన్ ఏంటో చూద్దాం. ఫ్రిక్షన్ మీ అందరికీ తెలిసిందే, లాస్ ఆఫ్ మోషన్కి సంబంధించింది. కాకపోతే దాన్ని చాలామంది సపరేట్గా చదువుతారు. ఈరోజు బేసిక్స్ ఫ్రిక్షన్కి సంబంధించిన బేసిక్స్ చూద్దాం మనం. ఓకేనా? బేసిక్స్ చూద్దాం. ఫ్రిక్షన్కి సంబంధించింది, ఎలా ఫ్రిక్షన్ కనుక్కోవాలి, ఎలా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నాయి, ఫ్రిక్షన్ ఎంత ఉండొచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ చూద్దాం మనం. ఓకేనా? రైట్, ముందుగా ఫ్రిక్షన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫోర్స్. ఇట్ ఈస్ అ ఫోర్స్ విచ్ అపోజెస్. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. ఎవరిని అపోజ్ చేస్తుంది సార్? రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. అంటే మనకి ఇచ్చిన సిచ్యువేషన్లో ఎక్కడైతే 2 కాంటాక్ట్ సర్ఫేసులు కనబడతాయో అక్కడ ఫ్రిక్షన్ ఉన్నట్టు. బ్లాక్ టేబుల్ మీద పెట్టినాం, ఫ్రిక్షన్ ఉంది. బ్లాక్ మీద పెట్టినాం, ఫ్రిక్షన్ ఉంది. లారీ రోడ్ మీద నడుస్తుంది, ఫ్రిక్షన్ ఉంది. గ్లాస్లో వాటర్ పట్టుకున్న చేతితో, ఫ్రిక్షన్ ఉంది. ఫ్రిక్షన్ లేకుండా అసలు మనం ఏ పని చేయలేం. ఫ్రిక్షన్ లేకుండా మనం ఏ పని చేయలేం. ఫ్రిక్షన్ లేకుండా నేను మార్కర్ని కూడా పట్టుకోలేను, ఎందుకంటే మార్కర్ని పట్టుకున్నా గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అప్వర్డ్ ఉంది కాబట్టి ఇది ఆగింది, లేదంటే పడిపోతుంది. సో ఫ్రిక్షన్ అనేది ఎసెన్షియల్, ఇట్ ఈస్ ఎ నీడ్. ఫ్రిక్షన్ లేకపోతే మనం ఏ పని చేయలేము, గుర్తుపెట్టుకోండి. సరే, ఇవన్నీ మీ క్లాస్లో ఫ్రిక్షన్ అంటే ఏంటి అవన్నీ మీరు స్కూల్లో నేర్చుకునే ఉంటారు కాబట్టి, అయినా కానీ ఫ్రిక్షన్ని మనం జేఈ మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ లేదా ఎంసెట్కి కానీ మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్, కేసెట్, పీసెట్, ఆర్సెట్, బోసెట్, ఏది వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ ఈస్, దాంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, దానికి మనం ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఫ్రిక్షన్ దేని వల్ల వస్తుంది అంటే, బుడ్డోని అడిగితే చెప్తాడు ఫ్రిక్షన్ దేని వల్ల వస్తుంది అంటే, ఇక్కడ he has given us some information. అదేంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని వల్ల వస్తుందంటే కాంటాక్ట్ ఉండడం వల్ల వస్తుందంట. అంటే కాంటాక్ట్ లేకపోతే ఫ్రిక్షన్ రాదా సార్ అంటే రాదు. కాంటాక్ట్ లో ఉండే మనం నేర్చుకున్న కాంటాక్ట్ ఫోర్స్ ఏంటంటే నార్మల్ ఫోర్స్, కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నార్మల్ ఫోర్స్ మీదే డిపెండ్ అవుద్ది. ఒకవేళ నార్మల్ ఫోర్స్ 0 అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా 0 అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ నార్మల్ ఫోర్స్ అండ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. చాలా మందికి భ్రమ ఏంటంటే సార్ ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుందా అంటే లేదండి, ఫ్రిక్షన్ అనేది వెయిట్ వల్ల రాదు, ఫ్రిక్షన్ అనేది నార్మల్ ఫోర్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే నా చేతి మీద ఇది పెట్టేసినప్పుడు దీని వెయిట్ ఎంతో కొంత ఉంది, దీనివల్ల ఎంతో కొంత ఫ్రిక్షన్ వస్తుంది. ఇప్పుడు దీని మీద నేను ఇలా ప్రెస్ చేశాను అనుకో, ప్రెస్ చేస్తే ఏమవుతుంది, కింద నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మూవ్ చేయడం కష్టమైంది. అంటే ఫ్రిక్షన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వెయిట్, ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ద నార్మల్ ఫోర్స్. సో
హలో సార్, హాయ్ సనా, హాయ్ జలజ. వచ్చేసారు క్లాస్కి, రైట్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ నార్మల్ ఫోర్స్ అండ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ మిడిల్ క్లాస్ ఫోర్స్. మిడిల్ క్లాస్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కదా, మన దగ్గర ఉన్నవి అనుభవిస్తారు, లేనివి ఎటా అయితే అడ్జస్ట్ అవుతారో అలా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, అది గుర్తుపెట్టుకోండి. తెలీదమ్మా నాకు, యశోదాదేవి, ఐ డోంట్ నో. నువ్వు చెప్పేవాళ్ళు ఎవరో నాకు తెలీదు. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక బ్లాక్ తీసుకుందాం రా, ఒక బ్లాక్ తీసుకుందాం. ఒక బ్లాక్ తీసుకొని ఈ బ్లాక్ని టేబుల్ మీదో లేదా దేని మీదో పెట్టేసినాం మనం. పెట్టేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూస్తే సర్ఫేసెస్ అంతా ఎలా ఉంటుందంటే అన్ఈవెన్గా ఉంటుందండి. సర్ఫేసెస్ అంతా, ఈ సర్ఫేస్ అంతా ఎలా ఉంటుందంటే అన్ఈవెన్, కింద ఉన్న సర్ఫేస్ కూడా అన్ఈవెన్ లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కింద ఉన్న అన్ఈవెన్ సర్ఫేస్, పైన ఉన్న అన్ఈవెన్ సర్ఫేస్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి. దీస్ ఆర్ ద ఫిక్సేషన్స్ ఆఫ్ అన్ఈవెన్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. ఎప్పుడైతే దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తామో ఈ అన్ఈవెన్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే హీట్ జనరేట్ అవుద్ది. హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఈ ఒకదాని మీద ఒకటి రాసుకుపోతుంది. ఇట్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. చేతులు ఇలా రాసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. హాయ్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్, గుడ్ ఈవినింగ్ నాగసాయి, చిన్మయ్, సారీ ఫర్ లేట్ జాయినింగ్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో అది ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టి ఇలా రబ్ చేసినప్పుడు, ఆ రబ్ చేసినప్పుడు ఏమవుద్దంటే అన్ఈవెన్నెస్ అనేది ఇలా మూవ్ అవడానికి ట్రై అవుద్ది. కాబట్టి అందుకే బ్లాక్ని ఇలా పుష్ చేయగానే మూవ్ అవ్వదు. ఈజ్ ఇట్ క్లియర్? సార్ వాయిస్ క్లియర్గా లేదా? మళ్ళీ స్టార్ట్ అయిందా ఈ ప్రాబ్లమ్? ఇప్పుడు ఓకేనా? సార్ ఓకే, clear, right? Yes, thank you Sana, you can listen wherever you want. It's your choice, Sana. It's your choice. Yeah, so ఇది ఫ్రిక్షన్ అనేది ఎందుకు రైజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ అన్ఈవెన్నెస్ ఇన్ ద సర్ఫేస్ వల్ల రైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఒకవేళ నేను ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను అనుకోరా పైనుంచి, బ్లాక్ ఏం చేస్తుందంటే నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఇస్తుందిరా. నార్మల్ ఫోర్స్ దేని వల్ల వస్తుందంటే కాంటాక్ట్ వల్ల వస్తుంది. నార్మల్ ఫోర్స్ దేని వల్ల వస్తుందంటే కాంటాక్ట్ ఫోర్స్ వల్ల వస్తుంది. కాబట్టి మోర్ ఈజ్ ది అప్లైడ్ ఫోర్స్ వర్టికల్లీ, దెన్ యూ హ్యావ్ మోర్ నార్మల్ ఫోర్స్. ఇంకా కష్టం అవుతుంది దాన్ని తీసుకెళ్ళడానికి, ఇంకా కష్టం అవుతుంది. అంటే బ్లాక్ సర్ఫేస్ మీద పెట్టి మూవ్ చేసేటప్పుడు కింద అన్ఈవెన్నెస్ ఫిక్స్ అవ్వడం వల్ల త్వరగా మూవ్ కాకుండా దాని మోషన్ అపోజ్ చేస్తుంది. కాబట్టి ఎందుకు ఈ కాంటాక్ట్ తీసేసామనుకో అన్ఈవెన్నెస్ ఉండదు. సో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వచ్చే ఫోర్స్ కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమంటారంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమంటారంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. సో వాట్ ఈజ్ ఎయిర్ ఫ్రిక్షన్? ఎయిర్ అంటే ఎయిర్ వల్ల వచ్చే ఫ్రిక్షన్. వెరీ సింపుల్. నువ్వు ఇప్పుడు బైక్ మీద వెళ్తూ నువ్వు ఏం చేసావంటే ఒక బుక్ ఉంది, పెద్ద ఇలా ప్యాడ్ ఉంది, ఇలా పట్టుకున్నావు అనుకో, నువ్వు ఇలా వెనక్కి వెళ్తావు, ఎందుకంటే ఎయిర్ నిన్ను అపోజ్ చేస్తుంది. అదే ఫ్రిక్షన్ డ్యూ టు ఎయిర్. సింపుల్, రైట్? సో ఇది ఫ్రిక్షన్. ఇప్పుడు ఒక్కసారి వీడు మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే, అంటే ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తున్నాడు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు, వెలాసిటీ వీతో మూవ్ అవుతున్నాడు. సార్ అప్పుడు అపోజ్ చేయదా అంటే ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి, గాన్. ఇర్రెగ్యులారిటీస్ ఆర్ గాన్. బట్ స్టిల్
but still when you move there is opposition. That opposition is less than this opposition. ఎందుకు సార్ అంటే ఇనీషియల్గా మొత్తం ఇలా ఇరుక్కొని ఉన్నాయి కదా సార్, తర్వాత ఏమవుతుందంటే ఇర్రెగ్యులారిటీస్ ఇలా ఉంటాయి, ఇక్కడ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఇలా ఉంటాయి. స్టిల్ దెర్ ఈస్ అపోజిషన్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఇన్ ద బిగినింగ్. సో దాట్స్ వై దిస్ ఫ్రిక్షన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే స్టాటిక్లో ఉన్నప్పుడు వచ్చేది. దిస్ ఫ్రిక్షన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ or kinetic friction or dynamic friction. There are 3 types of frictions, and out of that first one is static, second one is any of these 3. ఈ మూడు ఒకటే స్లైడింగ్ అయినా, కైనెటిక్ అయినా, డైనమిక్ అయినా మూడు ఒకటే. స్లైడ్ అవుతుంది, కైనెటిక్ అంటే మూవ్ అవుతుంది, డైనమిక్ అన్నా మూవ్ అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఆల్ ఇన్ వన్, రైట్? I like it's, yeah, thank you. Sir, can friction generate static electricity? No. Friction electricity generate cheyadaniki use avadu, but it's just slight ga static electricity కొంచెం వస్తుంది. ఎప్పటి వరకు అయితే మూవ్ అవుతుందో అప్పటి వరకు వస్తుంది. చాలా తక్కువ లెవెల్లో వస్తుంది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. It can do, but very small level, not a large level which you can feel. నువ్వు ఫీల్ అవ్వలేవు. రైట్. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇంకొకటి ఉంది ఏంటంటే అది రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దీన్ని కంప్లీట్లీ నేను పక్కన పెట్టేస్తాను, ఈరోజు చెప్పట్లేదు. రోలింగ్ ఫ్రిక్షన్ గురించి ఈరోజు మాట్లాడడం, మనం రొటేటరీ మోషన్లో మాట్లాడతాం రోలింగ్ ఫ్రిక్షన్, ఎందుకంటే దాని కాన్సెప్టే డిఫరెంట్. రోలింగ్ ఫ్రిక్షన్ కాన్సెప్టే డిఫరెంట్. ఈరోజు మనం ఓన్లీ 2 ఫ్రిక్షన్సే, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ 2. కైనెటిక్ ఇంకో పేరు ఏంటంటే స్లైడింగ్ లేదా డైనమిక్. ఇప్పుడు ఇదంతా థియరిటికల్గా జరిగేది. మ్యాథమెటికల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? మ్యాథమెటికల్గా అంటే ఒక్కసారి మ్యాథమెటికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సార్, హౌ టు అండర్స్టాండ్ ఫ్రిక్షన్ మ్యాథమెటికల్లీ ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను? ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ నార్మల్ రియాక్షన్. అంటే F ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ పోతుందో మనకి ఫిజిక్స్లో అయినా మ్యాథ్స్లో అయినా ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ ఏం రాస్తున్నా అంటే మ్యూ అని రాస్తున్నా. హియర్ మ్యూ స్టాండ్స్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటంటే ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్ ఫోర్స్, అండ్ అది కూడా ఇంకో కాంటాక్ట్ ఫోర్స్ మీద డిపెండ్ అవుద్ది. అదేంటంటే నార్మల్ ఫోర్స్. సో ఫ్రిక్షన్ ఈస్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. Frictional force is proportional to normal force. When you remove that proportionality, you have a constant, and that constant is coefficient of friction. Sir, rotational motion ఎప్పుడు చెప్తారు సార్? మీరు చెప్పండి, ఎప్పుడు చెప్పాలి? రోలింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు చెప్తారు సార్? సింపుల్ క్వశ్చన్, మీరు చెప్పండి ఎప్పుడు చెప్పాలి? మీరే సజెస్ట్ చేయండి అన్న. ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ అని అడిగారు, సో నెక్స్ట్ వీక్ మోడర్న్ ఫిజిక్స్ చేద్దాం. దాని తర్వాత మీరు రోలింగ్ ఫ్రిక్షన్ చెప్పమంటే వెంటనే రోలింగ్ ఫ్రిక్షన్ చెప్పేస్తాం. ఏముంది అందులో? సో ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ రా. ఇప్పుడు నేను దీని మీద కేర్ఫుల్గా ఇప్పుడు చెప్పే పాయింట్స్ కేర్ఫుల్గా వినాలి. సో దీని మీద F అనే ఫోర్స్ అప్లై చేసి, ఓకే, F అనే ఫోర్స్ అప్లై చేసి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఇంకో క్వాలిటీ ఏంటంటే ఫ్రిక్షన్ సర్ఫేస్కి టాంజెన్షియల్గా ఉంటుందిరా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? సర్ఫేస్కి టాంజెన్షియల్గా ఉంటుంది. టాంజెంట్ అంటే ఏంటి? ఇట్లా రాసుకుపోతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద బైక్ నుంచి కింద పడ్డావు అనుకో, కింద పడితే రాసుకుంటూ పోయి నీ తోలు లేస్తుంది కదా. తోలు ఎందుకు లేస్తుంది? ఎందుకంటే ఫ్రిక్షన్ టాంజెన్షియల్ కాబట్టి. ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ అయిందనుకో నీ బోన్స్ పగులుతాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ విచ్ ఫోర్స్? టాంజెన్షియల్, ఇట్లా టాంజెంట్గా.
సార్ ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చెప్పండి. హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ తీసుకున్నాను నాన్న. పిల్లలు ఇంకొకటి చెప్తాను చూడండి, మీకు ఏదైతే కరెక్ట్ ఏదైతే బెటర్ అనుకుంటానో నేను ఇన్ని ఇయర్స్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకొని మాత్రమే మీకు చెప్తున్నాను. మీకు ఏది కరెక్టో అర్థం కాదు, ఆ విషయం ఆ విషయం ముందు మీరు గ్రహించండి. ఆ విషయం ముందు గ్రహించండి. సార్ ఇది చెప్పండి, అది చెప్పండి, అది చెప్పండి, మనకి ఇది రా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అలా వర్క్ చేయదు. ఆలోచించండి ఒకసారి. మీకు ఏ వేలో తీసుకెళ్తే ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ నెక్స్ట్ వీక్ చెప్తా కదా నేను, లాస్ట్లో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా అది. ఎందుకంటే ఇప్పుడు విన్న తర్వాత గుర్తుంటుంది, లాస్ట్లో మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ అప్పుడు రివైజ్ చేస్తే ఏమో తెలుసా, ఎగ్జామ్ ముందు బాగుంటుంది. మీకు ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత నాతో మాట్లాడండి మీరు. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫాలో చేస్తున్నానో దట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఇఫ్ యూ ట్రస్ట్ మీ యూ కెన్ ఫాలో, ఇఫ్ నాట్ యూ కెన్ అన్ఫాలో. దట్స్ అప్ టు యూ. దట్స్ అప్ టు యూ. సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ అ నెగటివ్. ఐ హ్యావ్ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి ఏదైతే బాగుంటుందో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందో నేను ఆ వేలోనే స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగే ఇంపార్టెంట్ అని చెప్పి మనం స్టార్టింగ్ మోడర్న్ ఫిజిక్స్, తర్వాత సెమీ కండక్టర్స్, తర్వాత అన్ని చేసేస్తే తర్వాత టఫ్ చాప్టర్స్ మీరు ఎందుకు చేస్తారు? చేయరు. దానివల్ల రిజల్ట్ రాదు. గుర్తుపెట్టుకోండి. A factor that affects the amount of friction against an object moving through air including object. Okay, yeah, coefficient of friction. Correct. Nice. So అది ఇప్పుడు ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ టాంజెన్షియల్గా ఉంటుంది, అంటే దీన్ని ఇలా అపోజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క వాల్యూస్ రాయడానికి ట్రై చేస్తాను. ఒకసారి కేర్ఫుల్గా మనం ఒక చిన్న టేబుల్ అనేది ఒక డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ విల్ డ్రా ఎ స్మాల్ టేబుల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రిక్షన్ మచ్ బెటర్. ఈ టేబుల్ నుంచి మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది ఫ్రిక్షన్ అంటే. వి ఫాలో యూ. థ్యాంక్ యూ. కంప్లీట్ అవగాహన. ముందు ఒక బ్లాక్ తీసుకున్న బ్లాక్, ఈ బ్లాక్ 4 kg నన్ను. దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అంటే 0.5. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి యూనిట్స్ ఉండవు. దీని గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఎంత అంటే 4g. 4g అంటే ఎంత అంటే 4 × 10 అంటే 40 Newton. ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే F = μ × నార్మల్ రియాక్షన్. ఎప్పుడైనా సరే ఫ్రిక్షన్ ఏం రాయాలి? μ × నార్మల్ రియాక్షన్ రాయాలి. μmg అని రాయకూడదు. ఫ్రిక్షన్ ఎప్పుడు μn అలా రాసుకొని పెట్టుకోండి. ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ μn బట్ నాట్ μ × mg. μn రాయాలి. అది కూడా μn ఎప్పుడు రాయాలంటే బాడీ లిమిటింగ్లో ఉన్నప్పుడు లేదా కదులుతున్నప్పుడు. దానికంటే ముందు కూడా రాయొద్దు. చూడండి ఒకసారి టేబుల్ గమనిస్తే మీకు మొత్తం అర్థమవుద్ది. μ × సార్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే పైన నార్మల్ రియాక్షన్, కింద mg కాబట్టి n = 40. సరే అంటే అవును అన్నా. n = 40. ఇక్కడ 40 రాసేద్దాం. μ వాల్యూ 0.5 కాబట్టి 0.5 × 40 రాసేస్తే ఎంత అవుతుందంటే ఇది 20 Newton అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఎంత సార్ అంటే 20 Newton అంటే కాదు. ఫ్రిక్షన్ వాల్యూ 20 Newton అంటే కాదు. ఫ్రిక్షన్ వాల్యూ 20 Newton కాదు. ఫ్రిక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తేనే స్టార్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు వేడి పెనం అన్నా, అది కాలుతుంటుందా లేదా? కాలుతుంటుంది. ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు చేయి పెడితేనే కదా తెలిసేది. చేయి పెట్టక ముందు అక్కడ పెనం ఉంటే వేడి ఉందో లేదో చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నువ్వు చేయి పెడితేనే చెప్పొచ్చు కాలుతుందా లేదా అనేది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేద్దాం. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేద్దాం. కాన్సెప్ట్ క్లియర్గా వినండి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఫ్రిక్షన్లో ఆన్సర్స్ టకటగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేసా. ఫ్రిక్షన్ వచ్చేసి టాంజెన్షియల్ ఫోర్స్ ఇలా ఉంది. నేను అప్లై చేసిన ఫోర్స్ని ఇక్కడ రాస్తా.
ఫ్రిక్షన్ ఇక్కడ రాస్తా, యాక్సలరేషన్ ఇక్కడ రాస్తా. దిస్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్, దట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్, దట్ ఈస్ యాక్సలరేషన్. నేను 4 న్యూటన్ అప్లై చేశా. బ్లాక్ మూవ్ అయిద్దా లేదా అని మీరు చెప్పాలి, నాకు చాట్ బాక్స్లో చెప్పాలి. నేను 4 న్యూటన్ అప్లై చేశా. బ్లాక్ మూవ్ అయిద్దో లేదో చెప్పాలి. మూవ్ అవుతుందా లేదా? సార్ ఇక్కడ ఫ్రిక్షన్ మీరు కనుక్కున్నారు కదా, 20 వచ్చింది కదా, అంటే 20 ఈ డైరెక్షన్లో 4 ఈ డైరెక్షన్లో ఉంటుంది. 20 ఉండదు 20. ఫ్రిక్షన్ ఎంత ఉంటుందంటే 4 ఉంటుంది. ఫ్రిక్షన్ వాల్యూ కూడా ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది. నువ్వు అప్లై చేసిన ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి యాక్సలరేషన్ వస్తుంది, 0 వస్తుంది. నేను 4 న్యూటన్ అప్లై చేస్తే బ్లాక్ మూవ్ అయిద్దా? అవ్వదు. నేను 4 న్యూటన్ అప్లై చేస్తే బ్లాక్ మూవ్ అవ్వదు. ఎందుకు సార్ అంటే మనం ఏదైతే మ్యూ ఇంటూ ఎన్ కనుక్కున్నామో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ ఉంది కదా, దీన్ని ఏమని పిలవాలి సార్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని పిలవాలి. దిస్ మస్ట్ బి కాల్డ్ యాజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ వాల్యూ. అంటే ఏంటి సార్ అంటే ఇంత ఉంటే గాని వాడు మూవ్ అవ్వడని అర్థం. మూవ్ అవ్వదు అంటే మీకు ఫ్రిక్షన్ గురించి అవగాహన లేదు. ఒకసారి చూడండి, ఈ మ్యూ ఇంటూ ఎన్ ఏదైతే ఉందో ఏంటన్నది లిమిటింగ్ వాల్యూ. అంటే అంత ఫ్రిక్షన్ ఉంటే గాని మూవ్ అవ్వదు. సార్ నేను 4 అప్లై చేసేగా మూవ్ అవ్వదా అంటే అవ్వదు. నువ్వు 4 అప్లై చేస్తే ఫ్రిక్షన్ కూడా ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది. నువ్వు 5 అప్లై చేస్తే ఫ్రిక్షన్ కూడా 5 అవుతుంది. నువ్వు 10 అప్లై చేస్తే ఫ్రిక్షన్ కూడా 10 అవుతుంది. నువ్వు 12 అప్లై చేస్తే ఫ్రిక్షన్ కూడా 12 అవుతుంది. నువ్వు 15 అప్లై చేస్తే ఫ్రిక్షన్ కూడా 15 అవుతుంది. నువ్వు 19 అప్లై చేసినా కూడా ఫ్రిక్షన్ ఎంత అవుతుంది సార్ అంటే 19 అవుతుంది. అందుకే ఈ అన్ని కేసెస్లో బ్లాక్ ఏమైనా మూవ్ అవుతుందా సార్ అంటే లేదు సార్. ఎందుకంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి నెట్ ఫోర్స్ 0 అవుతుంది. కాబట్టి అన్నిట్లో కూడా యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. అన్నిట్లో కూడా యాక్సలరేషన్ 0 అవుద్ది. అంటే ఇప్పుడు మరి ఎప్పుడు సార్ అది మూవ్ అయ్యేది? ఎప్పుడంటే లిమిటింగ్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఇఫ్ అప్లైడ్ ఫోర్స్, రాసుకోండి, ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ ఇస్ మోర్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దెన్ ఓన్లీ ద బ్లాక్ మూవ్స్. If applied force is more than limiting value, then only the block moves. ఇప్పుడు లిమిటింగ్ వాల్యూ ఎంత సార్? ఇక్కడ 20 ఉంది కదా, 21 అప్లై చేస్తా మూవ్ అవుద్దా అంటే బ్రహ్మాండంగా మూవ్ అయింది. ఎందుకంటే లిమిటింగ్ వాల్యూని నువ్వు క్రాస్ చేసినావు. ఇక ఫ్రిక్షన్ ఇంతకంటే ఎక్కువ రాలేదు నాన్న, 20 కంటే ఎక్కువ ఫ్రిక్షన్ రాలేదు. 20 అనేది లాస్ట్. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే నేను 4 అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ ఎంత ఉంది? 4. 5 ఉన్నప్పుడు ఎంత ఉంది? 5. 10 ఉన్నప్పుడు ఎంత ఉంది? 10. 12, 15, 19. ఈ అన్ని కేసెస్లో కూడా ఫ్రిక్షన్ ఈ బ్లాక్ని రెస్ట్లోనే ఉంచింది. కాబట్టి ఇవన్నీ వాల్యూస్ని ఏమని పిలుస్తాం మనం అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూస్. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ హ్యాస్ మెనీ వాల్యూస్. When you put on the brakes of your bike, the wheels stop turning. Then the friction between the wheels and the road slows your bike to stop. Which type of friction is this? Rolling friction. When it is moving, it is rolling friction. When you apply the brake, it is sliding friction. When you are moving also, there is friction. When you apply brake, it will slide over the surface. That's why it is kinetic friction. Amar Simha Reddy. Well, anyways, now ఇప్పుడు ఇది మనకు అర్థమైంది ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి చాలా వాల్యూస్ ఉంటాయి. స్టాటిక్ ఫ్రిక్షన్ యొక్క మాక్సిమం వాల్యూని ఏమంటాం మనం అంటే లిమిటింగ్ వాల్యూ అంటాం. What is called limiting value? Maximum value of static friction. Okay na Amar Singh? Yes, right. So now let us move on to the next point, which is kinetic friction. How to understand kinetic friction? ఒక్కసారి ఇది చూడండి.
కైనెటిక్ ఫ్రిక్షన్ తెలిసిన తర్వాత ఈ టేబుల్ వాల్యూస్ కొంచెం మారిపోతాయి. ఒకసారి చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ రెండు ఉంటాయి రా, ఒకటి స్టాటిక్ ఇంకోటి కైనెటిక్ రా. అడ్హెసివ్ ఫోర్స్ మీన్స్ వాట్? అడ్హెసివ్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు నువ్వు నీ చేతి మీద గమ్ రాసావు, గమ్ పెట్టి దాని మీద పేపర్ పెట్టావు అనుకో, ఈ రెండు అతుక్కుంటాయి కదా. పేపర్ వేరే మాలిక్యూల్, చేయి వేరే మాలిక్యూల్, దాన్ని అడ్హెసివ్ అంటారు. ఓకే, వన్స్ అగైన్ షూర్, ఇక్కడ మొత్తం అర్థమైంది ఒకసారి. ఈ ఈ స్లైడ్ మొత్తం ఫ్రిక్షన్కి కీ పాయింట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద కీ ఫర్ మొత్తం టోటల్ స్లైడింగ్ ఫ్రిక్షన్కి, కైనెటిక్ ఫ్రిక్షన్ అన్నిటికీ ఇది కీ పాయింట్. అందుకే కేర్ఫుల్గా ఒకసారి వినండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 0.5 తీసుకున్నా, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే 0.4 తీసుకున్నా. ముందు మాకు ఇది చెప్పండి సార్, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే బ్లాక్ రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్. అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసినా ఇందాక మూవ్ కాలే కదా, ఎందుకు మూవ్ కాలే? ఫ్రిక్షన్ ఉంది, దాన్ని ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్. అదే బ్లాక్ని మూవ్ చేసేటప్పుడు వచ్చే ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో, ఇలా జారుకుంటూ వెళ్తాం కదా మనం, బ్లాక్ని మూవ్ చేసేటప్పుడు వచ్చే ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. అది తక్కువ ఉంటుంది. వెరీ సింపుల్ రా, ఒక పెద్ద బ్లాక్ ఉంది, పెద్ద అల్మిరా ఉంది, అల్మారా, దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్లో ఇట్లా ఫోర్స్ అప్లై చేసినాం, అది కదలలే. ఒక్కసారి అది కదిలిన తర్వాత ఈజీగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ విచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్? స్టాటిక్ ఫ్రిక్షన్. ఆఫ్టర్ దట్ విచ్ ఈజ్ యాక్టింగ్? స్లైడింగ్ ఫ్రిక్షన్. సో విచ్ ఈజ్ మోర్? స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్. ఐఎమ్ బ్యాక్. ఎస్, BTM పేపర్స్. ఓకే, సో నా ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 0.5 కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎంత తీసుకున్నా అంటే 0.4. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం టేబుల్ డ్రా చేసుకుందాం. టేబుల్ డ్రా చేసుకొని క్లియర్గా చదువుకుందాం. G వాల్యూ యాజ్ యూజువల్గా 10 తీసుకుందాం. G వాల్యూ 10 తీసుకుందాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఫ్రిక్షన్ ఉందో లేదో చెప్పండి. ఎస్ ఆర్ నో, నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఫ్రిక్షన్ ఉందో లేదో చెప్పండి. ఈ సిచ్యువేషన్లో, ఈ డయాగ్రామ్లో ఈ బ్లాక్ మీద ఫ్రిక్షన్ ఉందా లేదా? సింపుల్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో. Very good. Arvind saying yes, Sonu is yes, Amulya yes, Moksagna yes, Abhi yes, Mohit yes, Seenu no అంటున్నాడు, లోకేష్ కూడా ఎస్ అంటున్నాడు. ఎస్, ఓకే, సీను నో అంటున్నాడు. ఎస్, మీరు చెప్పిన ఆన్సర్లన్నీ రాంగ్. ఫ్రిక్షన్ లేదు ఇక్కడ, లేదు ఫ్రిక్షన్. హాయ్ అమ్ములు, జున్ను, ఫ్రిక్షన్ లేదు. ఎందుకు సార్? వెరీ సింపుల్ క్వశ్చన్. ఒకవేళ ఫ్రిక్షన్ ఉండుంటే ఏ డైరెక్షన్లో ఉందో చెప్పండి నాకు. సీను ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఫ్రిక్షన్ ఉండుంటే ఏ డైరెక్షన్లో ఉందో చెప్పండి నాకు. ఏ డైరెక్షన్? ఫ్రిక్షన్ అంటే ఫోర్స్. ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది సార్? ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు అసలు? ఎట్లా డిసైడ్ అవుతుంది? నేను ఇట్లా అప్లై చేస్తాను ఫోర్స్, ఇట్లా అప్లై చేస్తాను ఫోర్స్, నీకు ఎలా తెలుసు? పాయింట్ అర్థమైందా? ఫ్రిక్షన్ లేదు. లేదండి ఫ్రిక్షన్, బ్లాక్ రెస్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఉండదండి, ఫ్రిక్షన్ లేదు. సార్ మరి మ్యూఎస్ మ్యూకే ఇవన్నీ ఇచ్చారు కదా సార్, మ్యూఎస్ మ్యూకే ఇవన్నీ ఇచ్చారు కదా సార్. అరే అవన్నీ ఈ నేలకి, ఈ బ్లాక్కి సంబంధించినవి ఆ పిల్లలు. నేను ఎప్పుడైతే దీని మీద ఫోర్స్ అప్లై చేస్తానో అప్పుడే ఇక్కడ నుంచి ఫ్రిక్షన్ ఎరైజ్ అవుద్ది. అప్లై చేయనంత వరకు ఫ్రిక్షన్ ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ నో అప్లైడ్ ఫోర్స్, దెర్ ఈస్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ స్టార్ట్ టు కమ్ ఇన్ టు ప్లే ఓన్లీ ఇఫ్ యూ అప్లై ఫోర్స్. వెన్ దెర్ ఈస్ నో అప్లైడ్ ఫోర్స్, నో ఫ్రిక్షనల్ ఫోర్స్. రిమెంబర్ దట్. నేను ఇప్పుడు ఫోర్స్ అప్లై చేశా. ఎంత అంటే
5 న్యూటన్. ఇది కదిలిద్దా లేదా సార్? ఇది కదిలిద్దో లేదో మేము ఎలా చెప్పాలి సార్? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్ లిమిటింగ్ ఫ్రిక్షన్? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. ఇందాక నేను చెప్పింది అదే, లిమిటింగ్ ఫ్రిక్షన్ కనుక్కోవాలి మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. సార్ దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ 4g డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, నార్మల్ ఫోర్స్ అప్పటి ఉంది కాబట్టి n = 4g కాబట్టి 40. సార్ మ్యూ అంటే ఏది తీసుకోవాలి సార్? ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలంటే ఎస్ తీసుకోవాలరా, మ్యూ ఎస్ తీసుకోవాలి. 0.5 ఇంటూ మళ్ళీ 40 వేసా అంటే ఇందాక టేబుల్ ఇది 20 న్యూటన్. అంటే 20 అప్లై చేస్తే కానీ వీడు మూవ్ అవ్వదు. సార్ మరి నేను 5 అప్లై చేసా కదా, ఆ 5 ఎక్కడికి పోయింది సార్? ఫ్రిక్షన్ వాల్యూ 5. ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ 5, ఈ 5 స్టాటిక్ ఫ్రిక్షన్. ధరణి ఈ 5 స్టాటిక్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే నువ్వు 5 అప్లై చేసావో అప్పుడే 5 వస్తుంది. నువ్వు అప్లైడ్ ఫోర్స్ 0 ఉంటే ఫ్రిక్షన్ ఉండదు. ఒకవేళ ఉంటే నాకు చెప్పు ఏ డైరెక్షన్లో ఉండదు. నేను మరి ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తే ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. అంటే నువ్వు 5 ఇస్తే ఇది 5 ఇస్తుంది, 10 ఇస్తే 10 ఇస్తుంది. అంతేగాని నువ్వు 5 ఇవ్వగానే లిమిటింగ్ 20 కాబట్టి 20 ఇవ్వదు. ఎందుకు సార్ అంటే నువ్వు 5 అప్లై చేసిన తర్వాత ఒకవేళ లిమిటింగ్ 20 ఇటు ఉందనుకో, ఇదే ఎక్కువ ఉంది కాబట్టి 20 - 5 15తో వీడు వెళ్ళిపోతాడు. అది జరిగిద్దా అసలు? అంటే నేను బ్లాక్ని ఇలా పుష్ చేయడానికి ట్రై చేస్తే బ్లాక్ నా దగ్గరికి వస్తుంది, బ్లాక్ని పుష్ చేయడానికి ట్రై చేస్తే బ్లాక్ నాది కాదు. చమత్కారం అది. ఫిజిక్స్ రియాలిటీ చమత్కారాలు జరగవు. సో దాట్స్ ద పాయింట్. అంటే ఇప్పుడు నేను 5 అప్లై చేస్తే 5. ఇప్పుడు మనం ఒక టేబుల్ డ్రా చేసుకుందాం పిల్లలు. టేబుల్ డ్రా చేసుకొని ఈ టేబుల్ అందరికీ క్లియర్గా అర్థమైతేనే మనం ముందుకు వెళ్దాం. ప్రాబ్లం లేదు. కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. ఫ్రిక్షన్ సార్ అయ్యా ఈరోజు మనం ఫ్రిక్షన్ నేర్చుకున్నాం, మస్తు అర్థమైంది అన్నట్టు ఉండాలి. తర్వాత ఫ్రిక్షన్ మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కూడా క్లారిటీ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్న టేబుల్ మీద అంటే అప్లైడ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, యాక్సలరేషన్, బాడీ మూవ్ అవుతుందా లేదా అనేది తెలియాలి. అప్లైడ్ ఫోర్స్ 5 ఉంది, ఫ్రిక్షన్ కూడా 5 ఉంటుంది, యాక్సలరేషన్ 0. అప్లైడ్ ఫోర్స్ 10 ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా 10 ఉంటుంది, యాక్సలరేషన్ 0. అప్లైడ్ 15 ఉంది, ఫ్రిక్షనల్ 15 ఉంది, యాక్సలరేషన్ 0. అప్లైడ్ 20 ఉంది, ఏం జరిగిందో చెప్పండి. అప్లైడ్ 20 ఉంది, ఏం జరుగుతుందో చెప్పింది. కదిలిద్దా లేదా? సరే 20 కాదు 19 దగ్గర రాసుకుందాం. 19 దగ్గర రాసుకుందాం. అప్లైడ్ ఫోర్స్ 19 ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ 19, కదలదు. ఇప్పుడు నెక్స్ట్ నేను 20 అప్లై చేస్తా సార్. అది కదిలిద్దా లేదా? మీరే చెప్పాలి. 20 అప్లై చేస్తే కదిలిద్దా లేదా? ఇప్పుడు ఇది ఏ వాల్యూ? 20 న్యూటన్ అనేది ఏ వాల్యూ నాన్న? లిమిటింగ్ వాల్యూ. నేనేమంటున్నా అంటే ఇంతకంటే తక్కువ ఉంటే మూవ్ కాదు అన్నా, ఇంతకంటే ఎక్కువ ఉంటే మూవ్ అయిద్ది అన్నా. మరి అంత ఉంటే ఏం చేయాలి సార్? అది క్వశ్చన్. దాట్స్ ద క్వశ్చన్. 19 ఉంటే మూవ్ కాదు, లిమిటింగ్ వాల్యూ ఉంటే మూవ్ అవుతుందో లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటో ఒకసారి చూడండి. మనకు ఒకవేళ క్వశ్చన్లో మ్యూఎస్ మ్యూకే రెండు ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మ్యూఎస్ ఇది మన లిమిటింగ్ వాల్యూ అప్లై చేస్తే ఇట్ స్టార్ట్స్ టు మూవ్, ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు మూవ్. అంటే అది కదలడానికి ట్రై చేస్తుంది. ఒక్కసారి అది కదలడానికి ట్రై చేసి కదిలిన తర్వాత దాని మీద వచ్చే ఫోర్స్ స్టాటిక్ కాకుండా కైనెటిక్ అయిపోద్ది. అంటే ఏంటి సార్? మూవ్ అయిన తర్వాత దాని మీద ఇది తీసుకోవాలా? ఎస్. ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అంటే, కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అంటే మ్యూ ఇంటూ మళ్ళీ నార్మల్ రియాక్షన్. ఈసారి మ్యూ ఎంత అంటే 0.4 ఇంటూ 40 అంటే ఎంత అంటే 16 న్యూటన్. అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే నేను ఎప్పుడైతే 20 అప్లై చేస్తానో అది కదలడం స్టార్ట్ అయింది, అంటే కదిలిన తర్వాత దాని మీద వచ్చే ఫ్రిక్షన్ ఎంత అంటే 16 కాబట్టి 20 అప్లైడ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ 16 కాబట్టి నెట్ ఫోర్స్, రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందంటే అప్లైడ్ ఫోర్స్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే 20 - 16 ఈజ్ ఈక్వల్ టు MA అంటే 4 ఇంటూ A. 20 - 16 4 కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు 4A. యాక్సలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ఇది కటకట వెళ్ళిపోద్ది. ఇది మ్యాటర్. సార్ 21 ఉంటే ఏమవుతుంది? అప్పటికీ 16 ఉంటుంది. 22 ఉంటే ఏముంటుంది? అప్పటికీ 16. ఇక ఇది కాన్స్టెంట్ అనమాట. దట్ ఈస్ హౌ ఫ్రిక్షన్ వర్క్స్.
ఇది ఎప్పుడు సార్ మ్యూఎస్ మ్యూకే రెండు ఇస్తే, సార్ మాకు రెండు ఇవ్వలే ఒకటే ఇచ్చాడు, ఒకటే ఇస్తే ఇంకేముంది 20కి కూడా కదలదు, అది 20.1కి కదిలిద్ది. పిల్లలు ఇక్కడ దాకా నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫ్రిక్షన్ సార్ మ్యూఎస్ మ్యూకే వాల్యూ సేమ్ ఉంటాయా? ఒకవేళ సేమ్ ఉంటే క్వశ్చన్లో ఓన్లీ మ్యూ అనే మెన్షన్ చేస్తారు, డిఫరెంట్ ఉంటే మెన్షన్ చేస్తారు. బట్ రెగ్యులర్గా మనకు ఐఐటి మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మ్యూ ఒకటే ఉంటుంది నాన్న. మ్యూఎస్ మ్యూకే అనేవి చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఉంటాయి. మ్యూ జనరల్లీ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఎప్పుడో రేర్ కేసులో మ్యూఎస్ మ్యూకే ఉంటుంది, అది కూడా వాళ్ళిద్దరికి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. క్లియరా ఇది? ఇలాంటిదే ఇంకో మోడల్ చేద్దాం. నేను ఈ బ్లాక్ 3 kg బ్లాక్ అండి, ఫోర్స్ అప్లై చేశా. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్లాక్కిను ఈ గ్రౌండ్కి మధ్యలో ఫ్రిక్షన్ ఎంత ఉందో చెప్పాలి. నేను మీకు మ్యూ వాల్యూ మాత్రమే ఇచ్చాను, ఎంత అంటే 0.6 అని. జీ వాల్యూ కావాలంటే 10 తీసుకోవచ్చు, ఓకేనా? నేను అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే 15 న్యూటన్. ముందు నాకు ఒక పాయింట్ చెప్పండి, బ్లాక్ కదిలిద్దా లేదా? బ్లాక్ కదిలిద్దా లేదా? పవన్ కుమార్ ఎస్, థ్యాంక్ యూ. మొత్తం సమ్మరైజ్. షూర్. అది అయిన తర్వాతే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, డోంట్ వరీ. బ్లాక్ కదిలిద్దా లేదా? ఫస్ట్ పాయింట్ కదిలిద్దో లేదో చెప్పాలి. సార్ మ్యూఎస్ మ్యూకే మీరు ఇవ్వలేగా, దాని మీద కూడా ఎగ్జాంపుల్ ఇస్తా. ముందు ఇది కదిలిద్దో లేదో చెప్పు. సార్ ఎలా చెప్పాలి కదిలిద్దో లేదో? నువ్వు లిమిటింగ్ వాల్యూ కనుక్కో. ఎలా కనుక్కుంటావు లిమిటింగ్ వాల్యూ? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ వేసి లిమిటింగ్ వాల్యూ కనుక్కుంటావు. సార్ మ్యూ వేసా ఎంత? 0.6. నార్మల్ రియాక్షన్ ఎంత అంటే ఎంజీ, ఎందుకంటే ఎంజీ డౌన్వర్డ్స్ ఎన్ అప్పుడు కాబట్టి 30. ఎంత వచ్చింది ఇది? 18 న్యూటన్. సార్ 18 న్యూటన్ అప్లై చేస్తే కానీ కదలదు సార్. అది మీరు ఎంత అప్లై చేశారు? 15. కదలదు. నో, గుడ్, ఎస్ గుడ్, కదలదు. సరే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 18 అప్లై చేశా, కదిలిద్దా లేదా చెప్పండి? ఎగ్జాక్ట్లీ 18 అప్లై చేశా, కదిలిద్దా లేదా? సార్ మరి మ్యూకే ఇవ్వలేదుగా, కదిలిద్దా లేదా అంటే కదలదు. 18 అప్లై చేస్తే కదలదు. 18.1 అప్లై చేస్తేనే కదిలిద్ది. అర్థమైందా పాయింట్? 18.1 అప్లై చేస్తేనే కదిలిద్ది. ఈజ్ దిస్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అందరూ? భవానీ ప్రసాద్, అరవింద్ ఎస్, అందరూ బాగా ఆన్సర్ ఇచ్చారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మ క్లాస్ జరుగుతుందని, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ ఎవరైతే లైక్ చేయలేదో ఇప్పటివరకు లైక్ చేయాలి, అండ్ సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయండి. మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ లెట్ దెమ్ నో దట్ 18.1 అయితే కదా టెండ్స్ టు మూవ్. యా, ఇప్పుడు ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. సేమ్ సిచ్యువేషన్ 3 kg. నేను 18 న్యూటన్ అప్లై చేశాను. మ్యూఎస్ వాల్యూ 0.6 ఇచ్చా, మ్యూకే వాల్యూ 0.5 ఇచ్చా, G10 ఇచ్చా. ఇది కదిలిద్దా లేదా? మన్సూర్ అలీ షేక్, వాలేకుమ్ అస్సలాం. ఇది కదిలిద్దా లేదా? జస్ట్ ఒకటే క్వశ్చన్, విల్ ఇట్ మూవ్ ఆర్ నాట్ ఈజ్ అ క్వశ్చన్. గుడ్, ఇట్ విల్ మూవ్. మోహిత్ కరెక్ట్, అరవింద్ కరెక్ట్. మూవ్ అవుతుందండి, అది మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుందో చూద్దాం, ఎందుకంటే మ్యూఎస్ మ్యూకే ఇచ్చా కదా. సార్ ఇందాక మీరు లిమిటింగ్ అనుకున్నప్పుడు మరి మ్యూఎస్ ఎన్ వాడమన్నారు కదా సార్. ఓకే వాడేసా. మ్యూఎస్ అంటే 0.6, ఎన్ అంటే ఇక్కడ ఎంజీ కాబట్టి 30 వేసా. 18 న్యూటన్ ఇస్ లిమిటింగ్ వాల్యూ. నేను లిమిటింగ్ వాల్యూనే అప్లై చేసినా కదా సార్. అది ఇందాక కదలేగా, ఎందుకంటే ఇందాక మ్యూఎస్ మ్యూకే రెండు ఇవ్వలే, ఓన్లీ మ్యూఏ ఇచ్చాను. ఇక్కడ మ్యూఎస్ మ్యూకే రెండు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కదిలిద్ది. మరి కదిలితే దాని మీద ఫ్రిక్షన్ ఎంత సార్? కదలడం స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రిక్షన్ ఎఫ్కే ఉంటుంది, స్లైడింగ్ ఉంటుంది.
అది ఎలా కనుక్కోవాలి సార్ అంటే మ్యూకే ఇంటూ ఎన్, మ్యూకే వాల్యూ 0.5 ఇంటూ 30, దిస్ ఈజ్ 15 న్యూటన్. నువ్వు అప్లై చేసింది ఎంత అంటే 18, ఇదేమో రిటార్డ్ అంటే అపోజిషన్ 15 కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే 18 - 15 ఈజ్ ఈక్వల్ టు MA 3A. అప్పుడు 3A ఈజ్ ఈక్వల్ టు 18 - 15 ఈజ్ 3, దెన్ యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో కదలడం స్టార్ట్ అయింది. ఇందులో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి 1 కంటే తక్కువ యాక్సలరేషన్ రాదు. 1 మీటర్ కంటే తక్కువ యాక్సలరేషన్ రాదు. మినిమం 1తో స్టార్ట్ అవుతుంది. మ్యూఎస్ మ్యూకే వాల్యూ సేమ్ ఉన్నప్పుడు బ్లాక్ రెస్ట్లో ఉంటుందా లేదా మూవ్ అవుతుందా సార్ అంటే మ్యూఎస్ మ్యూకే 2 ఉన్నప్పుడు మాత్రం 18 అప్లై చేస్తే బ్లాక్ లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇక్కడ నేను ఒకవేళ 18 అప్లై చేశాను అనుకో, లిమిటింగ్ కదలడానికి రెడీగా ఉంటుంది కానీ కదలదు. మ్యూఎస్ మ్యూకే వేరు ఇస్తేనే కదిలిద్ది. ఈ స్టెప్ మీ అందరికి అర్థమైందా? 2 స్లైడ్స్లో సేమ్ సినారియో, సేమ్ సిచ్యువేషన్. సేమ్ ఉంటే మ్యూఎస్ మ్యూకే కదలదు, వేరు ఉంటేనే కదిలిద్ది. క్లియర్ ఆర్ నాట్? ప్రాబ్లమ్స్ మనం చేయాలి అంటే ఎంత కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. మీరు క్లియర్ అనుకుంటే మనం వెళ్ళొచ్చు ప్రాబ్లంలోకి. నిఖిల్ క్లాస్ 11, ఓకే క్లియర్. ఇఫ్ యు ఆర్ క్లియర్ వీ కెన్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. Super clear, Bhavani, thank you. Or Nikhil, class 11 or class 12? This is class 11 friction. Here comes the first question. ఇప్పుడు చూసుకోండి, దీనికి మీరు ఆన్సర్ చేయండి. Thank you, Kanishka Koleti. It's my pleasure. క్వశ్చన్ చదవగానే వెంటనే మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈరోజు మన దగ్గర బుడ్డోడు కూడా ఉన్నాడు. బుడ్డోడు కొంచెం హెల్ప్ చేస్తారు మన డయాగ్రామ్స్ డ్రా చేయడానికి. సో సార్ ఎవరు సార్ బుడ్డోడు అంటే మీరేనా అంటే కాదు, ఇంకోటి ఉన్నాడు, వాడు వస్తాడు. ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg, ఇది 10 kg అంట. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఆన్ ఫిక్స్డ్ రఫ్ సర్ఫేస్ మీద ఉంది. రఫ్ సర్ఫేస్ని బేసిక్గా ఫిజిక్స్లో ఇలా డ్రా చేస్తారు. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫిక్షన్ అంటే మ్యూఎస్ అంట. మ్యూఎస్ వాల్యూ 0.6 ఇచ్చారు. కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ మ్యూకే అంట. మ్యూకే వాల్యూ 0.4 ఇచ్చాడు. ఇఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 20 Newton ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్, ఫైండ్ అవుట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. సార్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందో లేదు తర్వాత, కానీ ముందు లిమిటింగ్ వాల్యూ కనుక్కోవాలా సార్? ఎస్, మస్ట్ అండ్ షుడ్. ఫ్రిక్షన్ రాగానే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే లిమిటింగ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మ్యూఎస్ ఇంటూ నార్మల్ రియాక్షన్. మర్చిపోయి కూడా మ్యూఎస్ ఇంటూ ఎంజీ రాయొద్దు, మ్యూఎస్ ఇంటూ నార్మల్ రియాక్షన్ రాయాలి. ఇక్కడ ఎంజీ డౌన్వర్డ్స్, నార్మల్ అప్వర్డ్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంజీ అవుతుంది, అంటే 10G అవుతుంది కాబట్టి అది రాసుకోవచ్చు. మ్యూఎస్ వాల్యూ 0.6, నార్మల్ రియాక్షన్ ఈజ్ 100, 10 × 10 100. దిస్ ఈజ్ గివింగ్ యూ హౌ మచ్ అంటే 60 Newton. అబ్బో, లిమిటింగ్ వాల్యూ 60 Newton ఉంది. 60 Newton వీడు అప్లై చేసింది ఏమో 20. ఇది కదిలిద్దా? మరి ఇది కదిలిద్దా? ధరణి రాంగ్ నాన్న, ఇది కదిలిద్దా? లిమిటింగ్ వాల్యూ 60 ఉంది, నేను అప్లై చేసింది ఏమో 20 ఉంది. ఇది కదిలిద్దా? కదలదు. లేదు, రాంగ్ ఇస్తున్నారు ఆన్సర్ మీరు. ఇది కదులుతుందా అంటే కదలదు. ఎందుకు కదలదు సార్ అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ లిమిట్ కంటే ఎక్కువ ఉండాలి కదా సార్. మరి కదలినప్పుడు ఫ్రిక్షన్ 0 అంటే కాదు. ఫ్రిక్షన్ వాల్యూ కూడా ఎంత అంటే 20 Newton. ఎందుకు సార్ అంటే నువ్వు అప్లై చేసిన దాన్ని ఫ్రిక్షన్ తినేసింది.
ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమైందంటే 0. వెరీ గుడ్ భవానీ ప్రసాద్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ 20 న్యూటన్. సూపర్. పాయింట్ అర్థమైందా? ఫ్రిక్షన్ 20 అనే విషయం. లిమిటింగ్ వాల్యూ 60 ఉన్నప్పుడు నువ్వు 60 కంటే ఎక్కువ అప్లై చేస్తేనే వీడు కదిలిట్టు మొర్రో అని మొత్తుకుంటున్నాను నేను. మరి నువ్వు అప్లై చేసిన 20 ఎందుకు మూవ్ అవుతుంది? 40 న్యూటన్ ఎక్స్ట్రా అప్లై చేయాలా? అది చేద్దాం, మనం తర్వాత చేద్దాం. లిమిటింగ్ వాల్యూ 60 కాబట్టి 60 కంటే తక్కువ అప్లై చేశాడు కాబట్టి 20. పిల్లలు గుర్తుపెట్టుకోండి, బ్లాక్ని మూవ్ చేయాలంటే మినిమం లిమిటింగ్ వాల్యూ అప్లై చేయాలి. అంతకంటే తక్కువ అప్లై చేసినప్పుడు అది కదలదు. అది అంతకంటే తక్కువ అప్లై చేసినప్పుడు అది కదలలేదు అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఎంతైతే అప్లై చేసావో ఫ్రిక్షన్ కూడా అంతే ఉందని అర్థం. అంటే నువ్వు 20 అప్లై చేసావు కాబట్టి ఫ్రిక్షన్ కూడా 20. 20 ఈజ్ ది ఆన్సర్, నాట్ 60. ఆలోచించండి రా, ఒకవేళ 60 ఫ్రిక్షన్ ఇలా ఉండుంటే నువ్వు అప్లై చేసిన 20 ఫ్రిక్షన్ 60 అయినప్పుడు నెట్ ఫోర్స్ 60 - 20 ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. నువ్వు ఇలా అప్లై చేస్తే బ్లాక్ ఇట్లా వస్తుంది. ఆలోచించు. ఎస్, కరెక్ట్. జేఈ స్ట్రగ్లర్ ఈ రోజుకి ఈ చాప్టర్, అసలు ఇది చాప్టరే కాదు, చిన్న టాపిక్ ఇది అంతే. అయిపోయింది కూడా ఆల్మోస్ట్. మనం ప్రాబ్లమ్ చేయడం ఒకటే మిగిలింది, చేసేస్తే అయిపోయినట్టే. హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఒకసారి ఫ్రిక్షన్ గురించి మాట్లాడదాం. చూడండి, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆబ్జెక్ట్ డస్ నాట్ మూవ్. పర్ఫెక్ట్. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం. A block slides down an incline of angle 30 degree with an acceleration of g/4. Find the coefficient of kinetic friction. స్లైడ్ అవుతుందని చెప్పాడు వాడే బ్లాక్. సో ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ డ్రా చేద్దాం. బుడ్డోడు ఒక డయాగ్రామ్ ఇచ్చేయి. సరే, బుడ్డోడు డయాగ్రామ్ ఇచ్చేసాడు. సో మనం ఈ బుడ్డోడు ఇచ్చిన డయాగ్రామ్తో చేసేద్దాం. సో ఇప్పుడు ఏ బ్లాక్ స్లైడ్స్ డౌన్ అన్ ఇంక్లైన్ ఆఫ్ 30 degrees. ఈ యాంగిల్ ఎంత అంటే 30 degrees అంట. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీని మీద ఈ డైరెక్షన్లో ఏముంటుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఎంత? గ్రావిటేషనల్ కాంపోనెంట్ ఉంటుంది. ఎంత? mg sin 30 degrees. ఈ రోజుతో 11th అయిపోతుంది. అయ్యో, ఈ రోజుతో 11th అవ్వదు నాన్న. జస్ట్ ఒక మెకానిక్స్లో కొంత పార్ట్ అవుతుంది. ఇదెవరు అంటే mg cos 30 degrees. అండ్ ఇదెవరు అంటే నార్మల్ రియాక్షన్. బ్లాక్ కిందికి వెళ్తున్నప్పుడు బ్లాక్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇలా ఉంటుంది. ఇవన్నీ దీని మీద ఉన్న ఫోర్సెస్. ముందు ఫోర్సెస్ అర్థమయ్యాయో లేదో చెప్పండి నాకు. వెంటనే క్వశ్చన్స్ రాగానే సనా వచ్చేస్తుంది ఆన్సర్తో. గుడ్. 1/2√3 అంటే ఆన్సర్. నాకు తెలియదమ్మా, చూద్దాం. ఎస్, ముందుగా ఈ డైరెక్షన్లో అంటే వర్టికల్ ఈ డైరెక్షన్లో బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే n = mg రాయకూడదు. n = mg cos θ రాయాలి. పిల్లలు ఈ విషయం చాలా మంది మర్చిపోతారు. n = mg రాసేస్తారు, తప్పు. n = mg cos θ. చూద్దాం సనా అది కరెక్టో కాదు. సో ఇప్పుడు లిమిటింగ్ వాల్యూ, అసలు లిమిటింగ్ వాల్యూ కనుక్కోవాలా సార్ అంటే అసలు అవసరమే లేదు. లిమిటింగ్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు సార్ అంటే ఇది మూవ్ అవుతుందని వాళ్ళే ఇచ్చారు. ఏ బ్లాక్ స్లైడ్స్ డౌన్, బ్లాక్ కదులుతుంది విత్ అన్ యాక్సెలరేషన్ ఆఫ్ g/4 అంటే ఈ డైరెక్షన్లో దానికి యాక్సెలరేషన్ ఎంత ఉందంట అండి? g/4 ఉందంట అండి. సరే సార్, చూద్దాం ఎలా చేయాలి సార్. దీని మీద ఈ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ అంటే mg sin 30 degrees. దాన్ని అపోజ్ చేసేది ఎవరు అంటే ఫ్రిక్షన్ కాబట్టి మైనస్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ma. m అంటే తెలీదు, m అనే రాద్దాం. a అంటే g/4 అని రాద్దాం. ఈ స్టెప్ అర్థమైందా పిల్లలు?
నెక్స్ట్ mg sin 30 degrees is equal to ఫ్రిక్షన్ అంటే mu ఇంటూ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ప్లేస్లో ఏం రాయాలి? mg cos 30 degrees is equal to mg by 4. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఏముంది సార్, అన్నిట్లో mg క్యాన్సిల్ చేసేది సార్. క్యాన్సిల్ చేసేసా. sin 30 అంటే 1/2 మైనస్ మ్యూ ఇంటూ కాస్ 30 అంటే √3/2 ఇజ్ ఈక్వల్ టు mg క్యాన్సిల్ చేస్తే 1/4. ఈ మ్యూ √3/2 నిటేసి 1/4 నిటేయి. ఆ 1/4 ఇటు వస్తే ఏమవుతుందంటే 1/2 మైనస్ 1/4 ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ √3/2 వచ్చేసింది. హాఫ్లో నుంచి 1/4 తీస్తే 1/4 వస్తుంది కాబట్టి మ్యూ ఇంటూ √3/2 వస్తుంది. 2 2s are 4. Then the value of mu is 1/2√3. సనా చెప్పిన విధముగానే ఆన్సర్ మనకు వచ్చేసింది. కరెక్ట్. మికాయల్ 3/2. నో 3/2 ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంటా చూడు ఒకసారి. సార్ రేపు కూడా క్లాస్ తీసుకోండి. రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ మన గ్యాదరింగ్ ఉంది. నేను నవీన్ సార్ అండ్ కిరణ్ సార్ వచ్చేస్తాం ఆన్ బోర్డ్లోకి. ఒక్కసారి మార్నింగ్ 11 o'clockకి మిస్ అవ్వద్దు, అందరూ రావాలి. రేపు వచ్చేస్తే అందరు కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం. ఏమన్నా ఎక్స్ట్రా మనకు కావాల్సినవి అన్నీ సరిపోతున్నాయా లేదా. హాయ్ సమీర్ సార్ మ్యాథ్స్. ఓహో మనం పేరు తీసుకోగానే జీనియస్ వచ్చేసారు క్లాస్లోకి. చూడండి ఒకసారి కిరణ్ సార్. అట్లా మన పేరు అట్లా నేను తీసుకున్నా ఎమ్మటే వచ్చేసారు. అదనమాట, అలా వాలిపోతారనమాట సార్. సో రేపు 11 o'clock సెషన్ ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు పిల్లలు. మీరు పక్కా ఉండాలి. ఉంటే మన కిరణ్ సార్ గొప్ప మాటలు మిస్ అవుతారా మీరు? అవరు కదా. సరే నేనేముంది, నవీన్ సార్ ఏముంది, ఏదేదో మాట్లాడుతుంటాంలే, కానీ ఆయన కమాండ్ ఉంది కాబట్టి కిరణ్ సార్కి. సో అది చూద్దాం. ఈవినింగ్ క్లాస్ తీసుకుంటే రేపు సండే నేను ట్రై చేస్తాను. మండే అయితే మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. మీ పవర్ అలా ఉంది. నా పవర్ అలా ఉంది అంటే తలుచుకోగానే వచ్చేసారంటారా? ఓకే. నా తలుచుకునే పవర్ నాకు ఉండేమో, కానీ అలా వెంటనే వచ్చే పవర్ నా దగ్గర లేదు సార్ మీలాగా. ఇప్పుడు మీరు తలుచుకోగానే నేను రాలేను. సో అలా అందరికీ వచ్చే పవర్ ఉండదు అనమాట. సో వెరీ పవర్ఫుల్ మన కిరణ్ సార్. హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ mass of 60 kg is pushed with just enough force to start it moving on a rough surface with μs μk రెండు ఉన్నాయి. The force continues. What is the acceleration? ఇది మీరు అందరు ఆన్సర్ చేయాలి. ఇది అందరు ఆన్సర్ చేయాలి, ఇంక్లూడింగ్ సనా కూడా చేయాలి. లెట్స్ డూ ప్రాబ్లమ్ సార్. ఎస్, వాట్ ఎల్స్ వీ కెన్ డూ? We have already discussed the concept, so yes, we're doing it. She is very eager to answer questions. సార్ ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. ఎలక్ట్రోస్టాటిక్స్ అస్సలు వామ్మ, అది ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేసినావంటే నువ్వు జేఈ స్ట్రగ్లర్ కాబట్టి నీకు అన్ని కాన్సెప్ట్స్ నచ్చుతాయి కాబట్టి నేను ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్తే నువ్వు జాగ్రత్తగా వింటావు, కానీ అది హై వెయిటేజ్ చాప్టర్స్ కిందకి రాదు కాబట్టి. అడ్వాన్స్లో అయితే ఓకే, బట్ మెయిన్స్లో ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ ఈ టైంలో కాబట్టి. సో యా, హ్యాట్ ఆఫ్ టు యువర్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్. మీ తర్వాతే సార్ ఎవరైనా. రైట్. సో ఏ బాడీ ఆఫ్ మాస్ 60 kg. సార్ ఒక్కసారి మన బుడ్డోడిని సార్కి ఇంట్రడ్యూస్ చేద్దాం, మన కిరణ్ సార్కి. కిరణ్ సార్ మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, కిరణ్ సార్ ఉన్నారా మీరు? ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మన డయాగ్రామ్ డ్రా చేయకుండా మనకి ఒక చిన్న బుడ్డోడు హెల్ప్ చేస్తాడు సార్. ఆ బుడ్డోడు ఏం చేస్తాడంటే వెంటనే ఇలా డయాగ్రామ్ డ్రా చేస్తాడు సార్. ఈ డయాగ్రామ్లో మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు సార్. ఓకేనా సార్? ఈ మధ్య వాడిని ఇంట్రడ్యూస్ చేశా సార్. ఇక ఈ డయాగ్రామ్ కూడా బుడ్డోరు ఇచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. A body of mass 60 kg is pushed with just enough force to start it. Just enough force అంటే ఎవరండి? లిమిటింగ్ వాల్యూ కదా నాన్న. ఎంత సార్ లిమిటింగ్ వాల్యూ అంటే μs ఇంటూ నార్మల్ రియాక్షన్. ఈ బ్లాక్ ని హారిజాంటల్ ఫ్లోర్ మీద పెట్టాడు. మాస్ ఎంత అంటే 60 kg.
నేను అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే లిమిటింగ్ వాల్యూ. మరి అపోజిషన్ ఎందుకు ఉండదా సార్ అంటే ఉంటుంది. అది ఎంత అంటే కైనెటిక్ వాల్యూ, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు అపోజిషన్ వచ్చేసి కైనెటిక్ వాల్యూ. సో అప్లైడ్ ఫోర్స్ ఈజ్ లిమిటింగ్ వాల్యూ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ కైనెటిక్ వాల్యూ. దట్ విల్ బి ఈక్వల్ టు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో లిమిటింగ్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే మ్యూఎస్ ఇంటూ ఎంజీ మైనస్ కైనెటిక్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు అంటే మ్యూకే ఇంటూ ఎంజీ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ. ఈ రెండిట్లో నుంచి ఏం చేద్దామంటే ఎం క్యాన్సిల్ చేసేద్దాం. చేసేస్తే ఏ వాల్యూ ఏమొస్తుందంటే సింపుల్గా మ్యూఎస్ మైనస్ మ్యూకే ఇంటూ జీ వస్తుంది. మ్యూఎస్ మైనస్ మ్యూకే ఇంటూ జీ వస్తుంది. మ్యూఎస్ వాల్యూ 0.6, మ్యూకే వాల్యూ 0.4, జీ వాల్యూ 10 తీసుకోమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి 9.8 తీసుకుందాం. దిస్ విల్ గివ్ యూ 0.2 ఇంటూ 9.8. So the answer has to be 1.96 meter per second square. 1 sir, 1 కాదు. మీరందరూ 1 ఎందుకు ఆన్సర్ ఇచ్చారో నేను చెప్పనా? ఓకే, మీరు 2 ఇచ్చినా పర్లేదు, 2 అయినా కరెక్ట్. ఎందుకంటే కొంతమంది జీ వాల్యూ 10 తీసుకుంటారు కాబట్టి ఆన్సర్ 2 వస్తుంది. అలా అయినా పర్లేదు. 19.6 కాదు నాన్న, 1.96. 98 into 2 is 196. 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇటు పెట్టా 1.96. కరెక్ట్ భవానీ ప్రసాద్. మీరందరూ ఆన్సర్ ఇంక్లూడింగ్ సనా కూడా ఆన్సర్ 1 ఎందుకు ఇచ్చింది తెలుసా? ప్రీవియస్ క్వశ్చన్లో ఇక్కడ 0.6, 0.5 ఉండే, నేను దాన్ని మార్చి 0.4 రాసా. మీరు మొత్తం క్వశ్చన్ చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసారు. అదే నేను అనేది. పాత క్వశ్చన్ కనబడగానే ఇది అదే అని చెప్పి ఆన్సర్ చెప్పు. మనం చూడండి క్వశ్చన్లో ఏముందో. 1.96 వస్తుంది ఆన్సర్. 2 అయినా పర్లేదు. 1.96. ఇఫ్ యూ టేక్ జీ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకోండి, అప్పుడు ఏమవుద్దంటే 0.2 ఇంటూ 10 కాబట్టి 2 వస్తుంది. అలాగైనా పర్లేదు. సార్ మేము 11th సార్, మాకు డైలీ క్లాసెస్ ఉన్నాయా? నెక్స్ట్ వీక్ అయితే వినండి, నెక్స్ట్ వీక్ది కూడా వినండి, మీరు బాగా యూజ్ అవుద్ది. హియర్ కమ్స్. ఎస్, ఐ సీన్ దట్ క్వశ్చన్ 0.5, 0.4 ఉంటే నేనే మార్చా. 0.5 ప్లస్ 0.6 రాసా. సార్ శ్రీదేవి, ఇప్పుడు వేదాంతు తెలుగు చూడాలి, వేదాంతు జేఈ తెలుగు చూడాలా సార్? ఆబ్వియస్లీ వేదాంతు జేఈ తెలుగే చూడాలి. ఆబ్వియస్లీ నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఇక్కడ చూడమనే చెప్తా కదా నాన్న. A1 ఫుడీస్ డాడ్ అండ్ సన్. పేర్లు అసలు భలే ఎలా వస్తాయండి మీకు ఈ ఆలోచనలు? బఫరింగ్ సార్, ఓకే మేడం. నౌ మనకి ఏ హెవీ యూనిఫామ్ చైన్ లైజ్ ఆన్ హారిజాంటల్ టేబుల్ ఈ వుడ్డోడా టేబుల్ ఇచ్చేసాడు. ఈ టేబుల్ మీద ముందు చైన్ డ్రా చేద్దామండి. ఇక్కడ ఒక చైన్ ఉంది. ఇది చైన్ పర్లేదా అండి? గోల్డ్ చైన్ అండి, అందుకే ఇట్లా డ్రా చేశా. గోల్డ్ చైన్, గోల్డ్ అండి. ఫిజిక్స్ ఎలాగైతే గోల్డ్, చైన్ కూడా గోల్డ్ అండి. ఇప్పుడు సార్ ఏం చేయాలి సార్? ఇప్పుడు నేనున్నా మహూనా. A heavy uniform chain lies on a horizontal tabletop. If the coefficient of friction between the chain and the table is 0.25, the maximum percentage of chain ఎంత ఎట్సెట్రా అడిగాడు. వెరీ ఈజీ. ఎలా అంటే టోటల్ మాస్ ఆఫ్ ద చైన్ ని క్యాపిటల్ ఎం అనుకుందాం, టోటల్ లెంత్ ని ఎల్ అనుకుందాం. టోటల్ మాస్ ఆఫ్ ద చైన్ ని క్యాపిటల్ ఎం అనుకుందాం, టోటల్ లెంత్ ని ఏమనుకుందాం అంటే క్యాపిటల్ ఎల్ అనుకుందాం. అందులో కొంత పార్ట్ సైడ్ అదంతా ఇచ్చేసిన కదా నీకు సనా. సో ఇందులో కొంత పార్ట్ అంటే nth పార్ట్ అంటే 1/n, ఈ లెంత్ కూడా L/n. కొంత పార్ట్ 1/nth పార్ట్ అంటే nth పార్ట్ని ఎలా రాసుకుంటాం మనం అంటే 1/n.
సపోజ్ ఇప్పుడు నేను ఏమన్నా అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 3వ వంతు అంటే 1/3 కదా, అట్లా 4వ వంతు 1/4, 5వ వంతు 1/5, ఇందులో nవ వంతు 1/nth. సో సార్ ఆఫ్టర్ డ్యూయల్ నేచర్ ఆటమ్ స్టార్ట్ చేస్తారు, అఫ్ కోర్స్ డ్యూయల్ నేచర్ అటామిక్ న్యూక్లియై సెమీ కండక్టర్ అలా వెళ్ళిపోద్ది. సో m/n nth పార్ట్ ఇది m/n, ఇది m/n అయినప్పుడు మిగిలింది పైన ఎంత సార్ అంటే m - m/n. ఎందుకు సార్ అంటే టోటల్ మాస్ m కదా, అందులోంచి m/n ఏలాడుతుంది కాబట్టి m. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం లేదన్నా ఈ వెయిట్ ఉంది కదన్నా, దీని వెయిట్ సింపుల్ ట్రిక్ అనమాట, షార్ట్ కట్ అనమాట ఇది. ఈ వెయిట్ ఎంత అంటే m/n ఇంటూ g ఉంది కదా, ఈ వెయిట్ ని వీడు పుల్ చేస్తాడు. కానీ ఇక్కడ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది అంటే వద్దయ్యా స్వామి నేనున్నా అంటది, ఆపే అంటది. ఏ ఆర్ బియా నాకైతే ఒకటే ఆన్సర్ తెలిసింది, మల్టిపుల్ చాయిస్ కాదు కదా. చూద్దాం. వద్దు స్వామి నేను ఆపేస్తా అంటది. సరే నువ్వు ఆపుకో, ఫ్రిక్షన్ అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కదా, నార్మల్ రియాక్షన్ అంటే దీని వెయిటే కదా. అవును, ఇప్పుడు దీని వెయిట్ ఎంత సార్ అంటే m - m/n ఇంటూ g. సో వీడు ఈక్వల్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం, ఎవరెవరిని ఈక్వల్ చేయాలి, మ్యూ ఇంటూ m - m/n ఇంటూ g ఇజ్ ఈక్వల్ టు m/n ఇంటూ g. వీడు పుల్లింగ్ ఫోర్స్, వీడు స్టాపింగ్ ఫోర్స్, సింపుల్. 20% ఫిక్సా చూద్దాం. ఇందులో నుంచి mg కామన్ తీసి కొట్టేస్తే మ్యూ ఇంటూ 1 - 1/n ఇజ్ ఈక్వల్ టు 1/n. మ్యూ ఇంటూ 1 - 1/n ఇజ్ ఈక్వల్ టు 1/n. అప్పుడు మ్యూ ఏమవుద్దంటే 1/n డివైడెడ్ బై 1 - 1/n. డివైడెడ్ బై n - 1/n. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, ఏముంది దీన్నే 1 - n/1 రాసుకోవచ్చు కదండి. గెట్టింగ్ కన్ఫ్యూజ్ సర్ జీ, డోంట్ కన్ఫ్యూజ్ మేడం జీ, ఐఎమ్ హియర్. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఏముంది, మ్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయి. మ్యూ ప్లేస్లో 1/0.25 అంటే 1/4 కదా, మ్యూ అంటే 0.25 అంటే 1/4 ఇజ్ ఈక్వల్ టు 1/n - 1. అప్పుడు n - 1 ఏమవుద్దంటే ఇదొటి వస్తుంది, ఇటు అవుతుంది, 4 అవుద్ది. n ఇజ్ ఈక్వల్ టు 5 అవుద్ది. n ఇజ్ ఈక్వల్ టు 5 అయిందంటే మీనింగ్ ఏంటి, 5th పార్ట్ హ్యాంగ్ అవుతుంది. 5th పార్ట్ అంటే ఎంత, 100/5 అంటే 20% ఇస్ ది ఆన్సర్. సార్ మీరు ఎలా చేశారు సార్, అదే 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసిన సార్. ఫిఫ్త్ పార్ట్ 100/5 20%. పక్కా సార్ రాసిస్తా. ఓకే పక్కా రాసిస్తా అన్నావు కానీ ఏం రాసిస్తావు ఎగ్జాక్ట్ చెప్పలేను. ఎప్ సార్, నో ఫియర్ వెన్ సమీర్ సార్ ఇస్ హియర్, ఇట్స్ ఓకే. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. కొంచెం క్వశ్చన్స్ని లెవెల్ పెంచుకుంటూ వెళ్తున్నా నేను, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మన డయాగ్రామ్ కాబట్టి బుడ్డోడు డయాగ్రామ్ ఇచ్చేసాడు చూడండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సార్ ఈ డయాగ్రామ్ ఎగ్జామ్లో ఇస్తారా, క్వశ్చన్లో ఇస్తారా? ఇవ్వరు. ఆస్తి పేపర్స్ వద్దులేనన్న. మీరంతా బాగా డబ్బులు సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలనేదే నా కోరిక. ఆస్తి కావచ్చు అంటావా? వద్దు. మీరు డబ్బులు నాకు వద్దనన్నా. ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ అంటే ఒక బైక్ కానీ ఒక కార్ కానీ అలాంటివి ఏమన్నా ఇవ్వండి. డబ్బులు దాస్తొద్దు. కార్లో కూడా పెద్ద పెద్దగా నాకేమొద్దు, చిన్న చిన్న BMW X4, మర్సిడీస్ మేబ్యాక్ సిరీస్ లాంటివి. బైక్ అన్నా కూడా నింజా లేదా హయాబుసా ఇలాంటి చిన్న చిన్నవి. చాలా పెద్ద కోరికలు ఏం లేవండి మనకి, చిన్న చిన్నవేనండి. ఐ వాస్ కిడింగ్.
I was just kidding. So the coefficient of friction between a hemispherical ball and an insect. మనకి ఇన్సెక్ట్ ఇలేడు బుడ్డోడు, మనమే డ్రా చేసుకున్నాం. ఇన్సెక్ట్ ఏ కలర్లో ఉంటుంది? ఇన్సెక్ట్ డ్రా చేయాలి. ఈ ఇన్సెక్ట్ ఏం చేసిందంట, ఇలా పైకి ఎక్కుతూ 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 ఎంత హైట్ వరకు వెళ్తుంది అన్నాడు. సో ఇన్సెక్ట్ని మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇది ఒక చిన్న ఇన్సెక్ట్, దీనికి ఇక్కడ కాళ్ళు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇన్సెక్ట్తో అడ్జస్ట్ అవ్వండి. అంతేనా సార్? చీపింగ్గా యా పిల్లలు ఇన్సెక్ట్ ఓకేనా మీకు? చూడండి అది ఎక్కుతుంది పైకి. సార్ ఏం చేయాలి సార్, ఎంత హైట్ వెళ్తుందో కనుక్కోమన్నారు కదా సార్, ఏం చేయాలి సార్? ఏం చేద్దాం, ముందు ఏం చేద్దామంటే దీన్ని సెంటర్ ఇక్కడ రాసేసి ఈ ఇన్సెక్ట్ నుంచి ఒక లైన్ ఇలా తీసుకుందాం. భయపడకండి, అదేం ఇన్సెక్ట్లో నుంచి పోలేదు. ఈ యాంగిల్ని ఏం తీసుకుందాం అంటే తీటా లాగా తీసుకుందాం. ఈ యాంగిల్ని తీటా తీసుకుందాం. అండ్ ముందు దీన్ని రబ్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. స్టెప్ బై స్టెప్. ఓకే, ఫోర్త్ ఆప్షన్. అవును సార్, మాకు నెక్స్ట్ టాపిక్స్ వర్క్ ఎనర్జీ పవర్ చేయించండి. వర్క్ ఎనర్జీ పవర్ ఇప్పుడే రాదు నాన్న. మన సెకండ్ ఇయర్ వాళ్ళకి మోడర్న్ ఫిజిక్స్ అంట ఒకటే తెగ అడిగేస్తున్నారు వాళ్ళు. అది ముందు కంప్లీట్ చేద్దాం. ఎంత హైట్కి వెళ్తుంది అని ఇచ్చాడు, ఆ హైట్ కూడా కనుక్కుందాం. దీని రేడియస్ వచ్చేసి ఆర్ అండి, ఇది కూడా ఆర్ఏనండి. అండ్ మ్యూ ఈజ్ గివెన్ యాజ్ రూట్ ఆఫ్ 0.44 and radius of the bowl is given as r is equal to 0.6 meters అంటే 60 centimeters. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్సెక్ట్ ఇంతకంటే హైట్ వెళ్ళలేదు అంటే ఇక్కడ లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది అది. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇన్సెక్ట్ మీద ఏమేం ఫోర్సెస్ ఉన్నాయో డ్రా చేసుకో ఒకసారి. గ్రావిటేషనల్ ఫోర్స్ mg, ఈ డైరెక్షన్లో mg ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఎవరు ఉంటారు సార్ అంటే ఈ యాంగిల్ తీటా కాబట్టి ఇది mg కాస్ తీటా అవుతుంది. అండ్ వాడు ఇలా స్లిప్ అవ్వడానికి కారణం ఎవరు అంటే mg సైన్ తీటా వల్ల కిందికి వచ్చేస్తాడు. దాన్ని ఎవరు ఆపుతారంటే మన ఫ్రిక్షన్ అనేవాడు ఆపేస్తాడండి. సో ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఇన్సెక్ట్ బదులు బుడ్డోడు పెట్టండి. వద్దు, ఆ డయాగ్రామ్ వేసిందే బుడ్డోడు, వాడిని పెడితే వాడు మళ్ళీ ఇంకో డయాగ్రామ్ ఎలా వేస్తాడు వాడు. సో దీని ఈక్విలిబ్రియంలో మనకి ఏం రాయొచ్చు అంటే ఎన్ ప్లేస్లో mg కాస్ తీటా రాయొచ్చు. కాబట్టి ఏం రాస్తున్నానంటే n is equal to mg కాస్ తీటా రాసేసా. ఫ్రిక్షన్ ప్లేస్లో mg సైన్ తీటా కూడా రాసేసా. ఓకే సార్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫ్రిక్షన్ అంటే మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ కాబట్టి అది కూడా రాసేస్తా. అంటే mg సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ అంటే mg కాస్ తీటా కాబట్టి అది రాసేసా. అప్పుడు mg క్యాన్సిల్ అయ్యి మ్యూ వాల్యూ ఎంత వచ్చింది అంటే టాన్ తీటా వచ్చింది. సార్ మ్యూ వాల్యూ టాన్ తీటా వచ్చింది కదా సార్, నెక్స్ట్ ఏం చేస్తారు సార్? నెక్స్ట్ నేను ఏం చేస్తాను నువ్వు చూడు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ని చిన్న మ్యానిపులేషన్ చేస్తా. అదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ కాబట్టి దీన్ని హెచ్ అని రాసేసుకుందాం, నో డౌట్. మరి ఇదెంత అవుతుంది సార్ అంటే ఆర్ మైనస్ హెచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో కాస్ తీటా తీసుకున్నట్లయితే మీరు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఆర్ మైనస్ హెచ్ బై ఆర్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? అక్కడికే వస్తున్నా. కాస్ తీటా అంటే ఆర్ మైనస్ హెచ్ బై ఆర్ కాబట్టి ఇది చూడండి నన్ను. ఆర్ బై ఆర్ 1 అవుతుంది మైనస్ హెచ్ బై ఆర్. సో కాస్ తీటా ఇస్ 1 మైనస్ హెచ్ బై ఆర్. హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సో ఎలా కనుక్కోవాలి సార్ హైట్ అంటే ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సో మరి ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి సార్? సింపుల్గా దాన్ని సాల్వ్ చేసేద్దాం మనం. వేరే కలర్లో చేద్దాం. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఎలా చేయాలి సార్ దీన్ని సాల్వ్ అంటే సింపుల్గా మనకి టాన్ తీటా తెలుసు కదా. ఏం తెలుసు సార్? ఈ యాంగిల్ తీటా తీసుకో, మ్యూ తీసుకో, ఇక్కడ మ్యూ తీసుకో, ఇక్కడ 1 తీసుకో. బికాస్ టాన్ తీటా ఇస్ మ్యూ కదా, మ్యూ బై 1 రాసుకోవచ్చు. ఇదేమవుద్దంటే రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1 అవుద్ది.
సో ఇప్పుడు కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి 1/√mu² + 1 అంటే ద వాల్యూ ఆఫ్ హెచ్ వుడ్ బి ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1 - 1/√mu² + 1. √mu² + 1. అమ్మో ఇంత ఉందా సార్? ఇక్కడ ఉంది. కానీ ఇందులో ఉన్న సార్ ఫిజిక్స్లో స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? కాన్సెప్ట్స్ బాగా చదివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా చేస్తే టర్మినాలజీ. ఫిజిక్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే కాన్సెప్ట్సే, కానీ టర్మినాలజీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. నువ్వు ఎంసెట్ లెవెలే చేయి పర్వాలేదు, కానీ ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే నీకు టర్మినాలజీ మీద గ్రిప్ వస్తుంది. అదే నువ్వు కాన్సెప్చువల్గా అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నావు, మెయిన్స్ లెవెల్లో కంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతున్నావు అంటే మాత్రం నువ్వు స్టాండర్డ్ నోట్స్లో కాన్సెప్ట్స్ చదవాలి. కాన్సెప్ట్స్ చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టఫ్గా అనిపిస్తుంది, ఇబ్బంది వస్తుంది, అర్థం కాదు. కానీ అవన్నీ దాటుకుని వెళ్ళినోడే ఫిజిక్స్ని జబర్దస్త్ చేయగలడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా చేస్తున్నారు. మనం పిల్లలు జనరల్గా ఏం చేస్తారంటే ఏది ఈజీ ఉంటే అది చేస్తారు, సార్ ఇది కెమిస్ట్రీ సార్, ఈ పాయింట్ ఈజీ ఉంది సార్ అంటే కెమిస్ట్రీని నేను ఈజీ అనట్లా, కెమిస్ట్రీ చాలా టఫ్, దాని రేంజ్లో అది ఉంది, ఎవరి రేంజ్లో అది ఉంది. కానీ చదివే విధానాలు వేరు. నేను ఈరోజు స్టార్టింగ్లో లెక్చర్ స్టార్ట్ చేయగానే నేను ముందు అదే చెప్పా, ద వే యూ స్టడీ విల్ బి డిఫరెంట్. ఫిజిక్స్ ఈజ్ డిఫరెంట్, మ్యాథ్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే రేడియస్ ఎంత అంటే 0.6 కాబట్టి 0.6 రాద్దాం, ఇంటూ 1 - 1/√mu² + 1. దీన్ని స్క్వేర్ చేస్తే 0.44 అయింది, 1 యాడ్ చేస్తే √1.44 అవుద్ది. సార్ √1.44 అంటే ఎంత అంటే 1.2 కదా, 1.2 కదా. సో దిస్ ఏమవుతుందంటే 0.6 ఇంటూ 1 - 1/1.2. సార్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చేద్దాం. ఇది 0.6 ఇంటూ 1 ఎంత అంటే 0.6 - 0.6/1.2 ఎంత అంటే 1/2 అంటే 0.5 అనమాట. సో 0.6 - 0.5 is 0.1 meter. That is the answer for this question, option number 4. 0.2 0.1 0.1 is the answer. Okay. సార్ మాకు కాన్సెప్ట్స్ సార్ డైరెక్ట్ స్టెప్స్ లేకుండా చెప్తారా? డైరెక్ట్ అయ్యో అన్నీ వేసే స్టెప్స్ నేను రోహిత్ చూసుకోండి అన్న ఒకసారి. యూ టేక్ యువర్ ఓన్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్. టేక్ యువర్ ఓన్ టైం, అన్ని స్టెప్స్ జాగ్రత్తగా చూసి నువ్వు అర్థం చేసుకో, వస్తుంది. ఇది ఓన్లీ నెట్ 40 మెకానిక్స్ కాన్సెప్ట్ వేసానంటే, రిజాల్వ్ చేశానంటే వెక్టర్స్ అంతే. మిగతాదంతా ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు mg sin θ, n ఈజ్ ఈక్వల్ టు mg cos θ. ఒక చిన్న మ్యాథమెటికల్ స్టెప్ యూజ్ చేశా, tan θ ఈజ్ ఈక్వల్ టు మ్యూ కాబట్టి అక్కడ నుంచి. ఓకేనా పిల్లలు? సో ఈరోజు క్లాస్ని ఇక్కడతో మనం ఆపేద్దాం, బికాజ్ టైం కూడా చాలా అయిపోయింది. సో అండ్ రేపు మనం 11 o'clockకి లైవ్ రాబోతున్నారు అందరు, కాబట్టి మీరు ఆ లైవ్ని ఎట్టి పరిస్థితిలో మిస్ కాకండి, అన్నీ రండి. అండ్ ఇందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను, అవి ట్రై చేయండి. హియర్ ఈజ్ 1 క్వశ్చన్ అండ్ ఆల్సో హియర్ ఈజ్ 1 more క్వశ్చన్. డస్టర్ కూడా ఉంది డయాగ్రామ్లో, ఓకే నో ప్రాబ్లం. అండ్ హియర్ ఈజ్ 1 more క్వశ్చన్. ఇవన్నీ సింపుల్గానే సూడో ఫోర్స్ మీద ఉంటాయి, మీరు ట్రై చేయండి. రేపటి క్లాస్లో వీలైతే మనం ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఐఎమ్ ఫస్ట్, ఓకే గుడ్. సో ఇంకా పుల్లీ అరేంజ్మెంట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 2 blocks మీద ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దట్స్ ఇట్. సో యా, so there are many different types of questions. So I am giving you all these questions are previous year questions only. Take your time. ఈ రోజే మీరు సాల్వ్ చేస్తే చేసేయండి. రేపు మళ్ళీ మనం ఇది క్వశ్చన్స్ రిమైనింగ్ ఎలాగైతే ఈ రోజు నిన్నటివి సాల్వ్ చేసామో ఈ రోజు మనం వీలైతే రేపు సండేనే కాబట్టి మనం చేద్దాం. సో
Yeah, that's it for today. See you tomorrow at 11 o'clock live. All of us three will discuss important concepts, important points, important విషయాలు ఇంకా ఏమేమైనా ఉంటాయి పిల్లలు డౌట్స్ క్లియర్ చేయడం కానీ ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కూడా మీకు ఇచ్చేస్తాం. సో రేపు పొద్దున కలుద్దాం. అండ్ మోడర్న్ ఫిజిక్స్ మండే స్టార్ట్ కాబోతుంది, అది మిస్ కాకండి. ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది కాబట్టి వాళ్ళు ఎక్కువగా షేర్ చేసి వాళ్ళని రీచ్ అయ్యేటట్టు చేయండి. బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో సీ యూ tomorrow. Until then, take care, good night, sleep well, eat well. So bye all of you guys, take care, bye. అండ్ ఇంకొకటి రోహిత్ అడుగుతున్నాడు క్వశ్చన్స్, షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తారా సార్? మోడర్న్ ఫిజిక్స్లో ఉండొచ్చు షార్ట్ కట్స్, బట్ మెకానిక్స్లో షార్ట్ కట్స్ ఉండవు నాన్న. ముందు షార్ట్ కట్కి అలవాటు పడిపోకండి. ఓకే, షార్ట్ కట్స్ ఈజ్ గుడ్, బట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే మ్యాథ్స్ ఫిజిక్స్ వస్తుంది. షార్ట్ కట్స్తో ఫిజిక్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ గైస్, బాయ్.